పరిష్కారం రెండవ భాగం. బాబుని చూస్తూ ఉండటంతో లలితకి మధ్యాహ్నం పూట పడుకునేందుకు వీలయ్యేది కాదు. 2 పూటల వంట, కాఫీలు, పలహారాలు, నిద్ర చాలా తగ్గిపోయింది. లలిత ఆరోగ్యం దెబ్బతింటున్నది. కళ్ళు మంటలు, తలనొప్పి, నీరసం ప్రారంభమైనాయి. రాత్రిళ్ళు 10 గంటలకి పడుకుంటే తెల్లవారుజామున 4 గంటలకే లేవాలి. లలితకి మనశ్శాంతి పూర్తిగా కరువైంది. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర కరువైపోయింది లలితకి. ఒక్కోసారి అన్నం తినటానికి కూర్చోగానే బాబు క్యార్మని ఏడవటం ప్రారంభించేవాడు. తింటున్న అన్నం వదిలేసి వెళ్ళి బాబునెత్తుకుని పక్కబట్టలు మార్చి పడుకోబెట్టి నిద్రపుచ్చి మళ్ళీ అన్నం తినడానికి కూర్చుంటే సహించేది కాదు. తిండి ధ్యాస కూడా తప్పిపోయింది. ఒక్కోసారి పాలు కానీ కాఫీ కానీ తాగి పడుకునేది. లలిత మరీ జబ్బుపడ్డ మనిషిలాగా తయారైంది. ఆమె విషయం పట్టించుకునే వారే లేరు. ఓనాడు ఉన్నట్టుండి లలితకు మళ్ళీ జ్వరం ముంచుకొచ్చింది. విరోచనాలు, వాంతులు ప్రారంభమైనాయి. జయంతి ఆమెను డాక్టర్కి చూపించింది. బ్లడ్లెస్, బాగా వీక్ అయిపోయింది. గుండె నొప్పి అధికంగా ఉందంటుంది ఆమె. హాస్పిటల్లో ఇమీడియట్గా చేర్చమన్నది డాక్టర్. జయంతి దగ్గరుండి హాస్పిటల్లో చేర్పించింది. అమరేంద్ర చూడటానికి కూడా వెళ్ళలేదు. అతనికి ఆఫీసు, జయంతి, బాబు ధ్యాస తప్ప మరో ధ్యాస లేదు. లలిత పరిస్థితి విషమించింది. లాభం లేదన్నారు డాక్టర్లు. హాస్పిటల్లో చేరిన 4వ రోజునే డాక్టర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించక కన్నుమూసింది లలిత. జయంతి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. అమరేంద్ర 2 కన్నీటి బొట్లు వదిలాడు. సచీంద్ర పేరు లలిత్ కుమార్గా మారింది. లలితకి దహన సంస్కారాలు అమరేంద్ర చేశాడు. లలిత చెల్లెళ్ళు, తల్లి గుండెలు అవిసిపోయేలా ఏడ్చారు. వాళ్ళకి ఉన్న ఆధారం కూడా పోయింది. 12వ నాడు అందరూ వెళ్ళిపోయారు. కాలచక్రం గిర్రును తిరిగింది. జయంతికి ఇప్పుడు 2 పిల్లలు. లలిత లేని లోటు బాగా కనిపిస్తుంది ఆమెకి. ఆఫీస్కి వెళ్ళొస్తుంది కానీ పిల్లల్ని పనివాళ్లు సరిగ్గా చూడటం లేదు. జయంతికి అదో పెద్ద సమస్య అయిపోయింది. పిల్లల్ని చూసేందుకు ఎంత జీతం ఇచ్చినా ఆయాలు సరిగ్గా చూడటం లేదు. మళ్ళీ గర్భవతి తను. ఈసారి కనగానే ఆపరేషన్ చేయించుకోవాలని నిశ్చయించుకుంది. పిల్లల్ని జాగ్రత్తగా చూసేవాళ్లు కావాలి. తను ఆఫీస్ పని మానేసి ఇంట్లో ఉన్న ఓపిగ్గా పిల్లల విషయం చూడలేదు. ఈ మధ్య క్లబ్బులో చేరింది. ఆఫీసు, క్లబ్బుకి సగం టైం సరిపోతుంది. వంట మనిషి రంగమ్మ తిరిగి రాలేదు. కొత్త వాళ్ళు సరిగ్గా చేయటం లేదు. పనివాళ్ళు మానేశారు. జయంతికి దగ్గరుండి అన్నీ అందించాలి. జయంతి రాత్రింబవళ్ళు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. అమరేంద్రని మళ్ళీ పెళ్లి చేసుకోమని పోరసాగింది. జయంతి లలితలాగా ఊరుకుంటుందా ఇంకో అమ్మాయి? అయితే నిన్ను సాధిస్తుందేమో. గౌరవం ఏమైనా ఉంటుందా? గొడవలు ఏమైనా అవుతాయేమో అన్నాడు అమరేంద్ర. పరాయి వాళ్ళెందుకు? లలిత పోయాక తిండి కూడా కరువై ఎలాంటి అవస్థలకి గురైనారో పాపం. లలిత ఆఖరి చెల్లెలు లక్ష్మిని చేసుకోండి. వాళ్ళున్న పరిస్థితికి మనం కొంత డబ్బు సాయం చేస్తే చాలు, వాళ్లే ఒప్పుకుంటారు. చిన్నపిల్ల, లేని ఇంటి నుండి వచ్చింది. నోరెత్తి మనల్ని ఏమీ అనదు. వాళ్ళకి ఓ 5-6 వేలు ఇవ్వండి చాలు. కమలమ్మకి ఆ డబ్బు చూడగానే కొండెక్కినంత సంబరంగా ఉంటుంది. మన మాట ఏదీ కాదనదు. ఆమెకి కావాల్సింది లక్ష్మి పెళ్ళి అని బోధ చేసింది జయంతి అమరేంద్రకి. భర్తని కూడా పోగొట్టుకొని లక్ష్మితో ఒంటరిగా ఉంటున్నది కమలమ్మ. కమలమ్మకి బొత్తిగా ఒంట్లో ఓపిక తగ్గిపోయింది. ఆరోగ్యం కూడా బాగుండటం లేదు. ఈ మధ్య గుండెల్లో కొంచెం నొప్పి కూడా వస్తుంది. లలిత చనిపోయాక అమ్మకి అయోమయంగా ఉంది పరిస్థితి. లక్ష్మిని కూడా ఓ ఇంటిదాన్ని చెయ్యాలని ఆలోచన ఉన్న కమలమ్మకి సంబంధం చూసేవాళ్ళు, డబ్బు సాయం చేసేవాళ్ళు కరువైనారు. కామాక్షి భర్త హోమియోపతి డాక్టర్. కమలమ్మని అప్పుడప్పుడు చూసి వెళ్తూ ఉంటాడు. లక్ష్మి ఆఖరు పిల్ల. దానికి పెళ్లి చేసి ఓ ఇంటిదాన్ని చేస్తే వాళ్ళని తన దగ్గరే ఉంచుకోవాలనుకుంది. కానీ లక్ష్మికి పెళ్లి చేసే దిక్కే కనిపించలేదు. కామాక్షి, పార్వతిల సంసారాలు చాలీ చాలని జీతాలతో ఎలాగో గడుపుకొస్తున్నారు. ఒకరికి సాయం చేసే స్తోమత వాళ్ళకి లేదు. వాళ్ళని అడిగినా ప్రయోజనం ఉండదని కమలమ్మ ఊరుకుంది. వాళ్ళ అమరేంద్ర రావటం కమలమ్మకి చెప్పలేనంత సంతోషం కలిగించింది. కమలమ్మ కళ్ళకి వరాలిచ్చే దేవుడిలా కనిపించాడు. సాక్షాత్తు దేవుడే దిగి వచ్చినంత సంబరపడింది. లక్ష్మిని అమరేంద్ర చేసుకుంటాను అనేసరికి కమలమ్మ సంతోషంతో ఉక్కిరి బిక్కిరై నోట మాట రాలేదు. అమరేంద్ర కాళ్ల మీద పడబోయింది. అమరేంద్ర వారించాడు. పెద్దవాళ్ళు, మీరు నా కాళ్ళు పట్టుకోకూడదు అన్నాడు కాళ్ళు వెనక్కి తీసుకుంటూ. అమరేంద్ర 5 వేలు కమలమ్మకిచ్చాడు. లక్ష్మి అమరేంద్రల పెండ్లి క్లుప్తంగా గుళ్ళో జరిగిపోయింది. ఆ రాత్రికి రాత్రే లక్ష్మిని వెంటబెట్టుకుని వెళ్ళిపోయాడు అమరేంద్ర. కమలమ్మ 5 వేలు చేతపట్టుకుని కామాక్షి ఊరు చేరుకుంది. కామాక్షి మొగుడైతే తనకు వైద్యం చేస్తాడు. 5 వేలు వాళ్ళ దగ్గర ఉంచితే తనకి తిండికి లోటు లేకుండా చూస్తాడు కదా అని అనుకుంది కమలమ్మ.
లక్ష్మికి ఇదంతా ఓ కలగా ఉంది. అమరేంద్రతో తనకి పెళ్లి కావటం ఆశ్చర్యంగా ఉంది. మెడలోని మాంగల్యాలు పదే పదే తడిమి చూసుకుంటోంది. తిండికి బట్టలకి లోటుండదు. అంతకన్నా తన జీవితానికి కావాల్సిందేముంది అనుకుంది లక్ష్మి. లక్ష్మి అందమైనదే. 18 ఏళ్లు నిండినా అమాయకంగా కనిపిస్తుంది. జయంతికి లక్ష్మి బాగా నచ్చింది. లక్ష్మి శాంతం, వినయం ముఖ్యంగా ఆకర్షించాయి. లక్ష్మికి పిల్లల్ని చూసే బాధ్యత అప్పగించింది జయంతి. జయంతి చెప్పినట్లు వినసాగింది లక్ష్మి. అమరేంద్రని కళ్ళెత్తి చూడాలన్నా భయపడుతుంది లక్ష్మి. అమరేంద్ర కంటపడకుండా లక్ష్మిని జాగ్రత్త చేస్తుంది జయంతి. అమరేంద్ర భోజనం చేసేటప్పుడు ఆ పరిసరాలలో లక్ష్మిని ఉంచదు జయంతి. లక్ష్మి పసిమి ఛాయతో సన్నగా నాజూగ్గా ఉంటుంది. జయంతికి అప్పుడప్పుడు ఓ భయం కూడా కలుగుతూ ఉంటుంది. తనలో అందచందాలు ఏమాత్రం తగ్గినా కొంపదీసి అమరేంద్ర లక్ష్మిని చేరదీస్తాడేమో అని. అలా అనిపించినప్పుడల్లా లక్ష్మి అంటే ఓ విధమైన ఈర్ష్య కూడా కలుగుతూ ఉంటుంది. ఓనాడు జయంతి ఆఫీస్కి వెళ్లే హడావిడిలో తన పర్సు మర్చిపోయింది. ఎక్కడ పెట్టింది గుర్తురాక లక్ష్మి లక్ష్మి అని గావుకేకలు పెట్టింది. ఎందుకు ఆ గావుకేకలు? ఇప్పుడు ఏమైంది అని అడిగాడు అమరేంద్ర. నిన్న ఆఫీస్ నుంచి రాగానే నా పర్సు ఎక్కడ పెట్టానో గుర్తులేదు. లక్ష్మిని కొంచెం వెతికి పెట్టమని అడుగుదామని కేక వేశాను. తప్ప అంది జయంతి చిరాగ్గా. అమరేంద్ర మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయాడు. లక్ష్మి వచ్చింది. అమరేంద్ర అప్రయత్నంగా కళ్ళెత్తి చూశాడు. తెల్లని పరికిణి, తెల్లని జాకెట్, నల్లని ఓణి, బారెడు జడతో అందంగా చూడముచ్చటగా ఉంది లక్ష్మి. కళ్ళార్పటం మర్చిపోయిన వాడిలా చూడసాగాడు అమరేంద్ర. జయంతి కసిగా పళ్ళు నూరింది. ఒక్క క్షణం బిత్తరపోయి చూసింది లక్ష్మి అమరేంద్రని. లక్ష్మి, ఇక్కడ పెట్టిన పర్సు చూశావా? జయంతి కోపంగా అడిగింది. ఆమె అడిగిన తీరుకి గజగజ వణికిపోయింది లక్ష్మి. నాకేమీ తెలియదమ్మా, నేనెప్పుడు మీ రూంలోకి కూడా రాను అంది లక్ష్మి భయంగా చూస్తూ. ఎక్కడ పెట్టానో గుర్తులేదు, వెతికి పెట్టు. ఎవరికి ఏ క్షణాన ఎలాంటి బుద్ధి పుడుతుందో చెప్పలేం. డబ్బు కోసం గడ్డి తినే రకాలున్నారు. ఈ పనివాళ్లని నమ్మటానికి లేకుండా పోయింది అన్నది జయంతి తనలోని కసి అంతా వెళ్ళగక్కుతూ. జయంతిని చిరాగ్గా చూశాడు అమరేంద్ర. ఆమె మాట్లాడిన తీరుకి అసహ్యం కూడా వేసిందతనికి. జయంతి అన్న మాటలకి కళ్ళ నీళ్లు ఉబుక్కొచ్చేశాయి లక్ష్మికి. నోట మాట రాలేదు క్షణంసేపు. లక్ష్మి, నువ్వు వెళ్ళిపో అన్నాడు అమరేంద్ర. లక్ష్మి గిరుక్కుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. జయంతి అమరేంద్రని ఉరిమి చూసింది. అమరేంద్ర తప్పు చేసిన వాడిలా చటుకున తలవంచుకున్నాడు. ఎంతైనా భార్య చెల్లెలు కదూ, వెనకేసుకొస్తున్నాడు పాపం అంటూ మూతి విరిచింది జయంతి. అమరేంద్ర చురుగ్గా చూశాడు జయంతి వైపు. జయంతి, నువ్వు అలా మాట్లాడడం న్యాయం కాదు. ఆ అమ్మాయిని నీ అవసరానికి నువ్వే తెచ్చుకున్నావు. నాకు లేని ఆలోచన నువ్వే కల్పించి నాకు ఆ అమ్మాయిని కట్టబెట్టావు. నీ మాట ఏదీ కాదనలేకపోయాను. ఆ అమ్మాయిని నువ్వు అలా కసురుకుని విసురుకుని అనుమానిస్తే ఇక్కడ ఉండలేదు, ఎటైనా వెళ్ళిపోవచ్చు. బాగా ఆలోచించు అన్నాడు అమరేంద్ర. జయంతి మౌనంగా ఉండిపోయింది. మమ్మీ, ఇదిగో నీ పర్సు, నేను బాబీ తీశాం అంటూ జయంతి 6 ఏళ్ల కొడుకు తీసుకొచ్చిచ్చాడు. అమరేంద్ర పెదవులపై చిరునవ్వు మెరిసి మాయమైంది ఒక్క క్షణం. జయంతి కోపం పట్టలేక కొడుకుని ఇష్టం వచ్చినట్లు కొట్టింది, తిట్టింది. అమరేంద్ర అక్కడ ఉండటం ఇష్టం లేనట్లు వెళ్ళిపోయాడు. జయంతికి ఇది మరింత కోపకారణమైంది. వాళ్ళంతా మౌనంగానే గడిపింది జయంతి. ఆ రాత్రి అమరేంద్ర బాగా పొద్దుపోయాక ఇల్లు చేరాడు. జయంతి అప్పటికే భోజనం చేసి అరగంటైంది. అమరేంద్రని పలకరించలేదు. అమరేంద్ర పడుకోబోతూ జయంతిని పిలిచాడు. జయంతి పలకలేదు. అమరేంద్ర నవ్వుకున్నాడు ఆమె పట్టుదలకి. జయంతి ఒక్కరోజు మాట్లాడకపోతే తను బ్రతకలేడు. ఆమె ఒక్కపూట కనిపించకపోతే అతని ప్రాణం విలవిల్లాడిపోతుంది. జయంతి తన జీవితాన్ని లతలా పెనవేసుకుపోయింది. జయంతి తనని ఎంతో సంతోషపెట్టింది. అంతకు రెట్టింపు సుఖాన్ని అందించింది. తనెలా మర్చిపోగలడు? జయంతిని ఏనాడు తను బాధ పెట్టలేడు, తనకి కోపం తెప్పించలేడు. తన విషయంలోనూ అంతే. జయంతి తనకి ఏనాడు చిరాకు తెప్పించలేదు. లలిత ఉనికే మర్చిపోయాడు తను జయంతి సమక్షంలో. లక్ష్మి పేదరాలు, అమాయకురాలు. జయంతి అనుమానానికి, కోపానికి గురైందంటే అవమానం భరించలేక ఏ అఘాయిత్యమైనా చేసుకుంటే ఆ పాపానికంతటికీ కారకుడు తనే అయి ఫలితం అనుభవించాల్సి వస్తుంది. జయంతికి ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. తనేదో లక్ష్మిని వెనకేసుకొస్తున్నట్లుగా ఫీల్ అవుతుంది. జయంతి ఎందుకు ఇలా తయారైందో అర్థం కావటం లేదు. ఇక ముందు తను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. జయంతి మనసు నొప్పించకూడదు, లక్ష్మిని బాధ పెట్టకూడదు అని నిశ్చయించుకున్నాడు గట్టిగా. జయంతి తలనొప్పిగా ఉందని ఆఫీస్కి సెలవు పెట్టి పడుకుంది. ఎందుకో మనసంతా గజిబిజిగా తయారైంది ఆమెకి. తను ఎందుకలా ప్రవర్తించిందో తనకే అర్థం కావటం లేదు. అమరేంద్రకి రాని ఆలోచనలు కల్పించింది తనే.
లక్ష్మిని పెళ్లాడమని పట్టుబట్టింది తనే. తన మాట కాదనలేక అమరేంద్ర లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఒక్కనాడు లక్ష్మిని చూడడం గాని పలకరించడం గాని జరగలేదు. తన స్వార్థం కోసం ఆ అమ్మాయికి అన్యాయం చేస్తున్నదేమో అనిపించింది. కానీ అమరేంద్ర తన కళ్ళ ఎదుట మరో ఆడదాన్ని పలకరించినా చూసినా తను భరించలేదు. పొరపాటును కూడా లక్ష్మితో అమరేంద్ర మాట్లాడకుండా చూడాలి. లక్ష్మి అతి శాంతంగా అమాయకంగా ఉంటుంది, అందమైనది కూడా. అమరేంద్ర దృష్టి ఈ అమ్మాయి మీద పడకుండా చూడాలి. ఏమాత్రం అమరేంద్ర లక్ష్మి ఆకర్షణలో పడ్డా తనకిక మనశ్శాంతి కూడా కరువైపోతుంది. తనిక హత్య చేసే స్థితికి కూడా దిగజారిపోతుంది. భగవాన్, ఎలాంటి పరీక్ష పెట్టావు? పొద్దున లక్ష్మి బిత్తర చూపులు. అమరేంద్ర లక్ష్మినే చూడటం తను భరించలేకపోయింది. అందుకే నానా గొడవ చేసేసింది. ఇక తను ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా లక్ష్మి అమరేంద్ర ఒకటైపోతారు. తన పని ఖాళీ అవుతుంది. తను అంతులేని క్షోభకి గురైపోతుంది. ఆ కోపంలో ఆవేశంలో తనేం చేసేది తనకే తెలియదు. తామిద్దరూ వేరు కావటానికి కారకురాలైన లక్ష్మిని హతమార్చాల్సొస్తుంది. జయంతి మనసు పరిపరి విధాల పోతోంది. కొంపదీసి అమరేంద్రని ఆకర్షించాలని లక్ష్మి ప్రయత్నించటం లేదు కదా? అలా అయితే అమరేంద్ర అతి సులభంగా లక్ష్మి ఆకర్షణలో పడతాడు. అమరేంద్ర లక్ష్మిని చూసే తీరును బట్టి అనుకుంది జయంతి. మగవాడిది అసలే చంచల స్వభావం ఎలా ఉంటుందో, ఎలా మారుతుందో ముందు ముందు తన పరిస్థితి అని బాధపడసాగింది జయంతి. లలితని మించిన వగలతో తను అమర్ని లొంగదీసుకుంది. ఇప్పుడు లక్ష్మి అందంతో అతన్ని లొంగదీస్తే తనేం అతని భార్య కాదు, కట్టుబడి ఉండటానికి. లక్ష్మిని తన అదుపులో పెట్టుకోవాలి. లక్ష్మికి తనంటే ఓ విధమైన భయం కూడా కలగాలి. ఇప్పుడు తనని ఎంతో గౌరవిస్తోంది, తన మాట వింటోంది. అమరేంద్ర ఏమాత్రం లక్ష్మికి ధైర్యం చెప్పినా ఇక తన పని ఆఖరే. అమరేంద్రను కూడా ఓ కంట గమనించాలని నిశ్చయించుకుంది జయంతి. చేజేతులా కొని తెచ్చుకున్న ప్రమాదంలా ఉంది జయంతికి. ఆమె మనసంతా అల్లకల్లోలంగా తయారైంది. వాళ్లంతా అన్యమనస్కంగానే గడిపింది. మర్నాడు ఉదయాన ఆఫీస్కి వెళ్ళటానికి అమరేంద్ర హడావిడి పడుతున్నాడు. జయంతి డైలీ పేపర్ తిరగేస్తూ ఓరకంటితో అమరేంద్రనే గమనిస్తోంది. లక్ష్మి వచ్చింది. ట్రేలో కాఫీ కప్పులు, టిఫిన్ ప్లేట్సు పెట్టుకుని. జయంతి మొహం చిట్లించింది. ఇవాళ వంట మనిషి రాలేదమ్మా అన్నది లక్ష్మి టీపాయ్ మీద ట్రే ఉంచుతూ. జయంతి మాట్లాడలేదు. అదేమిటి, ఎప్పుడూ సెలవు పెట్టడమేనా? వారానికి కనీసం 2-3 సార్లైనా ఆవిడ సెలవులో ఉంటోంది. ఇలా అయితే కుదరదని చెప్పేయి, ఇంకొకరిని చూసుకుందాం అన్నాడు అమరేంద్ర. అలాగే అన్నట్లు తల ఊపింది లక్ష్మి. లక్ష్మి, ఇలారా, నాకివాళ ఒంట్లో బాగుండలేదు. ఈ టిఫిన్ ప్లేట్ తీసేయి, కాఫీ చాలు అన్నాడు అమరేంద్ర. మీరు రాత్రి కూడా భోంచేయలేదు అన్నది లక్ష్మి. పర్వాలేదులే, నా ఆకలి గురించి, నా ఆరోగ్యం గురించి బాధపడే వాళ్ళు ఎవరూ లేరులే అంటూ గబగబా కాఫీ తాగేసి వెళ్ళిపోయాడు అమరేంద్ర. లక్ష్మి మౌనంగా వెళ్ళిపోయింది. జయంతికి ఒళ్లంతా తేళ్లు జర్రులు పాకుతున్నట్లనిపించింది. ఆమె హృదయం భగ్గున మండిపోయింది. అంతులేని ఆవేశం, కోపంతో ఆమె మనసు ఉడికిపోసాగింది. విసురుగా లేచి వంటగదిలోకి వెళ్ళింది. అక్కడ దృశ్యం చూసి ఆగిపోయింది. కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తూ ఆలోచిస్తోంది లక్ష్మి. ఆమె నిలబడిన తీరు చూస్తుంటే ఏడుస్తున్నట్లు తోస్తోంది. జయంతి ముఖం చిట్లించింది. లక్ష్మి, జయంతి పిలిచింది. వెనక్కి తిరిగి చూడలేదు లక్ష్మి. ఆమె ఏదో దీర్ఘాలోచనలో ఉందని గ్రహించింది జయంతి. మళ్ళీ పిలిచింది. లక్ష్మి ఉలిక్కి పడ్డట్లు వెనక్కి తిరిగి చూసింది. ఏం కావాలి? తడబడుతూ అడిగింది లక్ష్మి. లక్ష్మి, నీ హద్దుల్లో నువ్వు ఉండటం నేర్చుకో. అమరేంద్రకి ఏమాత్రం దగ్గర కావటానికి ప్రయత్నించినా ఫలితం దారుణంగా ఉంటుందని గ్రహించుకో. నువ్విక నుండి అతని ఎదుటికి రావటానికి వీల్లేదు. అతనితో మాట్లాడటానికి ప్రయత్నించకు అన్నది జయంతి. అలా అంటున్నప్పుడు ఆమె కంఠంలోని కటువుకి లక్ష్మి భయపడింది. తినటానికి తిండి, కట్టుకోని బట్ట లేక అల్లాడిపోతున్నావని జాలిపడి చేరదీస్తే నువ్వు నా సంసారంలో నిప్పులు పోయటానికి ప్రయత్నిస్తావా? లలితలోని మంచితనం నీలో 1000వ వంతు కూడా లేదని గ్రహించాను. జాగ్రత్త, నీ హద్దుల్లో నువ్వు ఉండు. ఏమాత్రం హద్దు మీరినా నువ్వు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండవు అంటూ విసురుగా వెళ్ళిపోయింది జయంతి. లక్ష్మి బిత్తరపోయింది జయంతి మాట్లాడిన తీరుకి. లక్ష్మి ఆ వాళ్ళంతా మౌనంగానే ఉండిపోయింది. అన్నం తినబుద్ధి కాలేదు. వంటగదిలో చాప వేసుకుని పడుకుంది. జయంతి మళ్ళీ పలకరించలేదు లక్ష్మిని. తను ముందు వెనకలు ఆలోచించకుండా ఇంత ఆవేశపరురాలు అవుతుంది ఎందుకని? తను నిర్ణయించుకున్నదేమిటి, చేస్తున్నదేమిటి? చిచి, తనకింత జ్ఞానం లేకుండా పోతుందేమిటి అనుకుంది జయంతి. తన ప్రవర్తనకి తనే అసహించుకుంటూ
జయంతి ఎంతోసేపటికి కానీ తేరుకోలేకపోయింది. అమరేంద్ర వచ్చాడు. జయంతి అతని రాక గమనించి వీక్లీ ఏదో తిరిగేస్తూ తన గదిలో పడుకుంది. జయ, టికెట్లు బుక్ చేశాను. మా ఫ్రెండ్ ఒకతను తన మిసెస్తో వస్తానన్నాడు. మనం కూడా వెళ్దాం. వాళ్ళకి నిన్ను పరిచయం చేయాలి అన్నాడు ఉత్సాహంగా. జయంతిలోని ఆవేశాన్ని, కోపాన్ని పోగొట్టాలనే ఉద్దేశంతో. ఓహో, నేను రాలేను. నా కొంట్లో బాగుండలేదు. లక్ష్మిని తీసుకువెళ్ళండి. మీ స్నేహితుడు భార్యని వెంటబెట్టుకొస్తున్నాడన్నారుగా. మీ భార్యని మీరు వెంటబెట్టుకుని వెళ్తే మంచిది. మధ్య నా గొడవ ఎందుకు? నేను మీరు ఉంచుకున్న మనిషిగా పరిచయం కావటం నాకు ఇష్టం లేదు అన్నది జయంతి. ఆమె కంఠం ఉద్వేగంతో ఆయాసపడుతున్నది అలా అంటున్నప్పుడు. జయంతి, ఏమిటా పిచ్చివాగుడు అర్థం పర్థం లేకుండా? నన్ను బాధ పెట్టడమేనా నీకు కావాల్సింది? అదే నీ ఉద్దేశం అయితే చెప్పు అన్నాడు అమరేంద్ర. జయంతి మాట్లాడలేదు. ఉన్నట్టుండి వెక్కిళ్ళు పెట్టి ఏడవసాగింది. అమరేంద్ర మనసంతా జాలితో నిండిపోయింది. జయంతి పడుతున్న క్షోభ అతనికి అర్థమైపోయింది. ఆమెకి తన మీద ఉన్న ప్రేమాభిమానాలకి మంచులా కరిగిపోయాడు. ఆమె నుండి తనని ఎవరో దూరం చేయటానికి ప్రయత్నిస్తున్నారనే బాధ అని గ్రహించాడు. జయ, నువ్వు ఇంత అమాయకురాలివి అనుకోలేదు. ఆకాశం భూమి తలక్రిందులైన ఈ అమరేంద్ర మారడు. జయంతి నుండి ఎవరూ వేరు చేయలేరు. జయంతి నా సర్వస్వం అని గుర్తుంచుకో. చిన్న పిల్ల లక్ష్మిని గురించి నువ్వు అనుమానించటం ఎంత తెలివి తక్కువ ఆలోచించుకో. జయంతి, నీకింకా నా మీద అనుమానమైతే లక్ష్మికి కొంత డబ్బిచ్చేసి వాళ్ళ ఊరు పంపించేద్దాం. మన మధ్య ఇక ఎలాంటి అనుమానాలు అపోహలకి తావుండదు. ప్రశాంతంగా ఉంటుంది. ఏమంటావు అన్నాడు అమరేంద్ర జయంతిని దగ్గరకు తీసుకుంటూ. అమరేంద్ర మాటలకి జయంతి మనసు కుదుటపడ్డది. అతని మీద ఉన్న అనుమానం తొలగిపోయింది. తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. నన్ను క్షమించరు. మిమ్మల్ని అనుమానించినందుకు. నా బాధ ఒక్కటే, మీరు నాకు దూరమైపోతారేమోనని. లక్ష్మిని ఎక్కడికి పంపవద్దు. పిల్లల్ని చూసేందుకు ఎవరూ ఉండరు. నా మనసులో ఇక ఎలాంటి అనుమానాలకి తావుండదు అన్నది జయంతి. తృప్తిగా నిట్టూర్చాడు అమరేంద్ర తేలికపడ్డ మనసుతో. జయంతిని వెంటబెట్టుకుని సినిమాకు వెళ్ళాడు అమరేంద్ర. అమరేంద్ర స్నేహితుడు అతని భార్య రాలేదు. నాకు అబద్ధం చెప్పారు కదూ అన్నది జయంతి చిరుకోపంతో. అవును, నా జీవితంలో మొదటిసారిగా నీతో అబద్ధం చెప్పవలసి వచ్చింది. మరి నీ అలక తీర్చడానికి అంతకన్నా మార్గం మరొకటి లేదని అలా చెప్పాను. నా జయంతికి నా మీద అనుమానం వస్తే భరించలేను. నా జయంతి సంతోషం కోసం, సుఖం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడతా, ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటాను, ఎన్ని అవస్థలైనా పడతాను అన్నాడు అమరేంద్ర. జయంతి నిండుగా నవ్వింది. సినిమా నుండి రాగానే అమరేంద్ర, జయంతి డైనింగ్ టేబుల్ మీద అన్నీ అమర్చి ఉన్నాయి. జయంతి, అమరేంద్ర ఇద్దరు భోజనం చేయటం ముగించారు. లక్ష్మి, నువ్వు అన్నం తిన్నావా అని అడిగింది జయంతి డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తున్న లక్ష్మిని ఉద్దేశించి. ఏమీ ఎరగందాన్లా ఆమె అడిగిన తీరుకి బిత్తరపోయింది లక్ష్మి. మళ్ళీ అంతలోనే సర్దుకుని చిరునవ్వు నవ్వి తిన్నాను అన్నట్టు తల ఊపింది. లక్ష్మి, బాబుకి పాలు పట్టావా? పెద్ద బాబుకి బాగా జలుబు చేసింది. జ్వరం వస్తుందేమో అని భయంగా ఉంది. వాడికి స్వీట్స్ పెట్టకు. పాపనోసారి హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపించరా. పాలు తాగిస్తే వాంతైపోతున్నాయని చెప్పు. రేపోసారి మా బెడ్రూమ్ అంతా శుభ్రంగా కడిగించు అని ఆజ్ఞలు జారీ చేసి వెళ్ళింది లక్ష్మి. ఆమె మనస్తత్వానికి నవ్వుకుంది లక్ష్మి. తుమ్మితే ఊడిపడే ముక్కులాంటిది ఆమె జీవితం. ఏం చేస్తుంది పాపం అనుకున్నది. ఆమె వైపు ఓసారి చూసి తల తిప్పుకుంది వంట మనిషి రవణమ్మ భోజనం చేశాక లక్ష్మి ఆమె పడుకున్నారు. లక్ష్మికి నిద్ర రావటం లేదు. రవణమ్మ లక్ష్మినే చూస్తోంది. ఆమె మెదడులో ఎన్నో ఆలోచనలు చెదల పురుగుల్లా తొలుస్తున్నాయి. రంగమ్మకు ఆరోగ్యం బాగుండక వాళ్ళ బంధువులున్న ఊరు వెళ్ళిపోయింది. వంట చేయటం జయంతికి రాదని తనని తెచ్చిపెట్టారు. లక్ష్మి వచ్చినా ఇల్లు సర్దటం, పిల్లలకి నీళ్లు పోయటం, తలదువ్వటం, నిద్రపుచ్చటం అలాంటి పనులు చేస్తోంది. ఇంకా రవణమ్మ ఎందుకు, లక్ష్మి ఉందిగా వంట చేయటానికి అని అమరేంద్ర అన్నా. లక్ష్మి వంట చేస్తూ పిల్లల్ని సమర్థించుకోవటం చాలా కష్టం అన్నది జయంతి. మొదట్లో జయంతిని ఎంతో అభిమానించింది రమణమ్మ. రాను ఆ ఇంటి పరిస్థితులన్నీ అర్థం కాసాగాయి. లక్ష్మి రాకతో రమణమ్మ జయంతి గురించి పూర్తిగా తెలుసుకోగలిగింది. జయంతి అంటే ఓ విధమైన అసహ్యం కలిగింది ఆమెకి. లక్ష్మి అంటే ఓ విధమైన జాలితో పాటు చెప్పలేనంత అభిమానం కూడా ఏర్పడింది. లక్ష్మి ఏమాత్రం బాధపడుతున్నా, కంటతడి పెట్టినట్లు కనిపించినా విలవిలలాడిపోతుంది రమణమ్మ మనసు. లక్ష్మికి ఎంత అన్యాయం జరుగుతున్నదో ఆ ఇంట్లో తెలుసుకున్న రోజు నుంచి రమణమ్మకు ఒకటే ఆలోచనలు మొదలైనాయి. ఎలాగైనా సరే అమరేంద్రని, లక్ష్మిని ఒకటి చెయ్యాలని పట్టుదల కూడా పెరిగింది. కానీ ఎలా సాధ్యపడుతుంది అని ఒకటే ఆలోచన ఇప్పుడు రమణమ్మకి. లక్ష్మిని ఒక పని మనిషిగా చూస్తున్నది జయంతి. లక్ష్మి ఆ ఇంటి అధికారిణిగా ఉండవలసింది. ఎంత అన్యాయం!
కళ్ళ ముందు జరుగుతున్న ఈ ఘోరాన్ని భరించలేకపోతోంది రవణమ్మ. లక్ష్మికి కట్టుకునేందుకు సరైన బట్టలు లేవు. మెళ్ళో ఒక్క పసుపుతాడు మించి ఆమెకి ఎలాంటి నగలు కూడా లేవు. అమరేంద్ర, జయంతి భోజనం అయ్యాకనే లక్ష్మి భోంచేస్తుంది. లక్ష్మి వంటగది వసారాలో చాప వేసుకొని పడుకుంటుంది. రమణమ్మకి ఎంతో బాధగా ఉంటుంది. లక్ష్మిలోని శాంతం, ఓర్పు చూసి ఎంతో మెచ్చుకుంటుంది రమణమ్మ. ఆమె దృష్టిలో నివురుగప్పిన నిప్పు జయంతి, నిండుకుండలాంటిది లక్ష్మి. ఎంత బాధ మనసులో ఉన్నా తొణకదు. రమణమ్మ లక్ష్మిని తన సొంత కూతుర్లా చూసుకుంటోంది. లక్ష్మి విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటుంది. దగ్గరుండి ఆప్యాయంగా తినిపిస్తుంది. ఈ మధ్య తరచుగా లక్ష్మిని ఏదో ఒక వంకతో జయంతి సాధించటం భరించలేకపోతోంది రమణమ్మ. ఏదో విధంగా జయంతికి బుద్ధి చెప్పి లక్ష్మి కాపురం బాగు చెయ్యాలని భగవంతుణ్ణి ప్రతినిత్యం మనసారా కోరుకుంటోంది. జయంతి లాంటి వాళ్ళు సంఘానికి పట్టిన చీడపురుగులు. వాళ్ళు ఎంతమంది కాపురాలు కూలుస్తారో, ఎంతమంది ఇల్లాళ్ల కన్నీళ్లు చూసి ఆనందిస్తారో. లక్ష్మి లాంటి అమాయకురాలి జీవితంతో చెలగాటమాడుతున్న జయంతికి ఎప్పటికైనా పెద్ద శిక్షే విధిస్తాడు. లక్ష్మి ఉసురు తప్పక తగులుతుంది జయంతికి అనుకుంది రమణమ్మ. రమణమ్మ, నువ్వు ఇంకా నిద్రపోలేదా? లక్ష్మి పిలుపుతో ఆలోచనలోంచి ఉలిక్కిపడి తేరుకుంది రమణమ్మ. ఎందుకో నిద్ర పట్టటం లేదు. ఆలోచనలతో నా మెదడు వేడెక్కిపోతుంది అన్నది రమణమ్మ. లక్ష్మి బాధగా నిట్టూర్చింది. లక్ష్మి, నువ్వు చాలా అమాయకురాలివి. నీకు లోకజ్ఞానం బొత్తిగా తెలియదు. భగవంతుడు నీకు ఇచ్చిన వరాలు రెండే, శాంతం, ఓర్పు. వాటితోనే నీ బ్రతుకు వెళ్ళిపోతోంది. ఎలాగమ్మా నీ జీవితం కుదుటపడేది? ఇవాళ మీ రెండో అక్క దగ్గర నుండి ఉత్తరం వచ్చింది నీకు. చదివితే బాధపడతావని చూపించలేదు నీకు. జయంతికి కూడా చూపించకుండా దాచాను. ఇక్కడ నువ్వు ఎంతో సంతోషంగా ఉన్నావనుకుంటున్నారు వాళ్ళు. విశేషం ఏమైనా ఉందా లేదా వెంటనే జవాబు రాయమని రాశారు. ఏమని రాస్తావు జవాబు అన్నది రమణమ్మ. లక్ష్మి మౌనంగా ఉండిపోయింది. లక్ష్మిని చూస్తూనే రమణమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పిచ్చి తల్లి, నీలాంటి అమాయకులు ఉండబట్టే జయంతి లాంటి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. లక్ష్మి, నీ కాపురం చక్కగా సాగిపోవాలంటే ఒక్కటే ఉపాయం ఉంది. నీ చెప్పినట్లు చేస్తావా? రమణమ్మ రహస్యంగా అడిగింది. ఏం చేయమంటావు? లక్ష్మి భయంగానూ అనుమానంగానూ అడిగింది. లక్ష్మి, గాబరా పడకు. నీ చేత నేనేం కాని పనులు చేయించను. నువ్వు నా బిడ్డలాంటి దానివి. నువ్వంటే నాకెందుకో చెప్పలేనంత ఆపేక్ష కలుగుతోంది. నా కళ్ళ ఎదుట నీకు అన్యాయం జరుగుతుంటే భరించలేకపోతున్నాను. నాకు కావాల్సిందొక్కటే, నువ్వు అమరేంద్ర ఒక్కటై సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నది రమణమ్మ. లక్ష్మి కళ్ళు చెమ్మగిలినాయి ఆమె చూపే అభిమానానికి. రమణమ్మ, మనసు లేని మనిషితో కాపురం చేయటం ఎంత బాధాకరంగా ఉంటుందో ఆలోచించు. ఆయనకి జయంతి మీద ఉన్న ప్రేమ, అభిమానంలో 1000వ వంతు కూడా మా అక్కయ్య మీద లేకపోవటం వల్లనే కదా మా అక్కయ్య జీవితం అలా అయిపోయింది. నన్ను వాళ్ళ పిల్లల పెంపకం కోసం పెళ్లి చేసుకున్నారు అని గ్రహించాను. అమ్మ బరువు బాధ్యత తీర్చాననే ఒక్క సంతృప్తి మాత్రం నాకు మిగిలింది. జయంతి గారు తిండి పెడుతున్నారు, బట్టలిస్తున్నారు. అంతకన్నా ఇంకేం కావాలి చెప్పు? ఆయన్ని కళ్ళెత్తి చూసే అధికారం నాకు లేదు. జయంతి ఒట్టి అనుమానం మనిషి. ఆయన్ని తనకి కాకుండా ఎవరో ఏదో చేస్తారని, ఆయన్ని దోచుకుపోతారేమో అనే భయం చేత ప్రతిక్షణం ఆయన్ని కనిపెట్టుకునే ఉంటుంది. అపనిందలు, అవమానాలు నేను భరించలేను. ఆమెతో నేను పోటీ పడలేను. ఉండటానికి ఈ కాసు చోటు కూడా ఉండదు. అమ్మ నన్ను పోషించలేదు. ఎక్కువగా చదువుకున్న దాన్ని కూడా కాదు. ఉద్యోగం చేసుకుంటూ బ్రతకటానికి నేను ఇంట్లోంచి వెళ్ళిపోతే ఆయన పరువు తీసిందాన్నవుతాను. జయంతి గారి కోపానికి గురైతే ఎంత ప్రమాదానికి గురి కావాల్సి వస్తుందో ఆలోచించు రమణమ్మ. నా జీవితాన్ని ఇలాగే వెళ్ళిపోని అన్నది లక్ష్మి. రమణమ్మ హృదయం బాధగా మూలిగింది. లక్ష్మి, దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకోవాలనే సామెత నీకు తెలియదా? ఇక ముందర నీకు అస్సలు సాధ్యం కాదు. ఇప్పుడే నీ తెలివంతా ఉపయోగించి అమరేంద్రని నీ సొంతం చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఈ వయసు దాటితే అతనికి ఊహలు, కోరికలు తరుగుతాయి. నీకు ఉత్సాహం ఉండదు. జయంతి పిల్లల మీదే ఉంటుంది అతని ధ్యాసంతా. లక్ష్మి, పెద్దదాన్ని ఎందుకు చెప్పానో బాగా ఆలోచించుకో. జయంతికి ద్రోహం చేయమని చెప్పటం లేదు. వాళ్ళిద్దరినీ విడదీయమని చెప్పటం లేదు. జయంతిని అతడు పెళ్లి చేసుకోలేదు. జయంతి అతనికి ఉంపడుగత్తే గాని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య కాదు. లక్ష్మి, నువ్వు దేవుని సన్నిధిలో అగ్నిసాక్షిగా అతని భార్యవైనావు. నువ్వు బిడ్డ తల్లివైతే చాలు. ఆ బిడ్డల్ని చూసుకుంటూ కొంత నిశ్చింతగా బ్రతుకుతావు. లేకపోతే ఈ జంట నువ్వు పని మనిషి కన్నా హీనంగా బ్రతకాల్సి వస్తుంది. ముందు నువ్వేం తప్పు చేయటం లేదు. నీ భర్తని నువ్వు సొంతం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నావు. తప్పేముంది? నిజం చెప్పు. జయంతికి దూరంగా ఉంటే అమరేంద్ర కొన్నాళ్లకి
జయంతి విసిగిపోయి వేరొకరిని చూసుకుంటుంది. ఆ పనే నువ్వు చేయలేవు కదా. జయంతిని గురించి నువ్వు దిగులు చెందాల్సిన పనేం లేదు. ఆమె ఎలాగైనా బ్రతకగలదు. అమరేంద్ర గారు కాదన్నా నువ్వే ఒంటరిదానివైపోతావు అని నా బాధ తల్లి అన్నది రమణమ్మ. లక్ష్మికి ఆమె చెప్పిందంతా సబబుగా తోచింది. కానీ ఎందుకో ధైర్యం చాలటం లేదు. రమణమ్మ, నాకెందుకో భయంగా ఉంది. ఆయన విషయంలో నేను జ్వరపడితే ఏమవుతుందో ఏమో అంది లక్ష్మి. లక్ష్మి, నీకేం భయం లేదు. అన్నింటికీ నేనున్నానుగా నీకు తోడు. దైవం అనుకూలించి అన్నీ సవ్యంగా జరిగిపోతాయిలే. నేను చేయబోయేది మంచి పనే గాని చెడు పని కాదు. కాబట్టి ఆ దేవుడు నాకు తప్పకుండా సాయపడతాడనే నమ్మకం నాకుంది. ఏమంటావ్ అన్నది రమణమ్మ. నీ ఇష్టం, ఇక నేనేం చెప్పలేను. పెద్దదానివి, అన్నీ తెలిసిందానివి. నీకన్నా నాకు ఎక్కువ ఏమీ తెలియదు కదా ఇలాంటి విషయాల్లో అన్నది లక్ష్మి. లక్ష్మి, నీకొక్కటే హామీ ఇస్తాను. నేను వేసిన ప్లాన్ ప్రకారం అన్నీ జరిగిపోతే చాలు. ఆటంకాలు అనేవి లేకుండా, లేక ఏమాత్రం నా ప్లాన్ తలక్రిందులై పరిస్థితులు విషమించినా నేను తీసుకునే వెళ్తాను ఇక్కడి నుండి. ఏదో రకంగా కష్టపడి నీకు చదువు చెప్పిస్తాను. తర్వాత ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది అన్నది రమణమ్మ హామీ ఇస్తున్నట్లుగా. లక్ష్మి ఆమె ఆప్యాయతకి మనసులోనే కృతజ్ఞతలు అర్పించుకుంది. మర్నాడు ఉదయం అమరేంద్ర, జయంతి ఆఫీస్కి వెళ్ళిపోయాక రమణమ్మ 3 కవర్లు, ఒక పెన్ను కొనుక్కొచ్చింది. లక్ష్మి, ఈ ఉత్తరాలని నేను చెప్పినట్లు రాయాలి, మర్చిపోకు అన్నది. జీతాలు కట్టలేక, పుస్తకాలు కొనలేక అమ్మ అవస్థపడుతుంటే చూసి సహించలేక 8వ తరగతితోనే చదువుకి స్వస్తి చెప్పాను. 3 ఏళ్లు దాటింది పుస్తకం పెన్ను చూసి. బాగా రాయగలనో లేదో అన్నది లక్ష్మి బిడియపడుతూ. పర్వాలేదమ్మా, మీ వాళ్ళకే కదా రాసేది. పరాయి వాళ్ళకైతే తప్పులు రాసినందుకు బాధపడాల్సి వస్తుంది. త్వరగా రాయాలి, ఇలా కూర్చో అన్నది రమణమ్మ. రమణమ్మ, ఏమిటి నువ్వు అనేది? మా వాళ్ళకి రాయటమా? ఏమని రాయమంటావు? ఆశ్చర్యంగానూ భయంగానూ అడిగింది లక్ష్మి. ఏం, మీ వాళ్ళకి రాస్తే తప్పేముంది అన్నది రమణమ్మ. వద్దు రమణమ్మ, ఇక్కడ పరిస్థితి అంతా రాసి వాళ్ళ మనసులు పాడు చేసిందన్నవుతాను. ప్రశాంతంగా సాగుతున్న వాళ్ళ కాపురాలలో మధ్య నా గొడవ ఎందుకు? నేను ఇక్కడ ఎంతో సుఖంగా, సంతోషంగా, లోటు లేని జీవితాన్ని గడుపుతున్నానని వాళ్ళ ఊహలని పాడు చేయటం నాకు ఇష్టం లేదు. అమ్మకి చివరి క్షణాల్లోనైనా మనశ్శాంతి దొరికితే అంతే చాలు అన్నది లక్ష్మి. లక్ష్మి, ఇక్కడి గొడవ ఏమీ రాయక్కర్లేదమ్మా. క్షేమ సమాచారాలతో పాటు మిమ్మల్ని అందరినీ ఒకసారి చూడాలని ఉందని రాయమ్మా. తర్వాత విషయం అంతా నేను చూసుకుంటాను అన్నది రమణమ్మ. లక్ష్మి అమాయకత్వానికి, భయానికి బాధపడుతూ. రమణమ్మ, మా వాళ్ళందరూ వస్తే ఆయన, జయంతి ఏమనుకుంటారో, ఏదైనా ఘర్షణ పడతారేమో వాళ్ళు వీళ్ళు అన్నది లక్ష్మి భయంగా. అమ్మ పిచ్చి తల్లి, నీ పాడు ఊహలన్నీ కట్టిపెట్టి ముందు నేను చెప్పినట్లు రాయి. తర్వాత విషయాలన్నీ నేను చూసుకుంటాను. నీ మీద ఈగ దోమ కూడా వాలనీయను అని అభయమిచ్చింది రమణమ్మ. లక్ష్మి ఒక్క క్షణం ఆలోచించి కవర్లు తీసుకుంది. రమణమ్మ మాట కాదనలేక లక్ష్మి ఆమె చెప్పిన విధంగానే రాసింది జాగ్రత్తగా. రమణమ్మ తృప్తిగా తలాడించి తేలిగ్గా నిట్టూర్చింది. తనే వెళ్ళి స్వయంగా పోస్ట్ చేసి వచ్చింది. లక్ష్మి గుండెలెందుకో దడదడలాడాయి. రాస్తున్నంతసేపు రమణమ్మ మాట కాదంటే ఆమెకి ఏం కోపం వస్తుందోనని భయం లక్ష్మికి. రమణమ్మకు మాత్రం మనసంతా హాయిగా తేలిగ్గా ఉంది. ఇక జరగబోయే తతంగం గురించి ఆలోచిస్తోంది. ఎవరో గాబరాగా తట్టి లేపుతున్నట్లు అనిపించి ఉలిక్కిపడి లేచి కూర్చుంది లక్ష్మి. జయంతి ఆదుర్దాగా పిలుస్తోంది. లక్ష్మికి క్షణంలో నిద్రమైకం వదిలింది. టిఫిన్, కాఫీ రెడీ చేయమంటారా? లక్ష్మి గాబరాగా అడిగింది. మధ్యాహ్నం పూట టిఫిన్ చేయటానికి ఒక్కోసారి రమణమ్మ బద్దకిస్తే లక్ష్మి చేస్తుంది. రమణమ్మ గుర్రు పెట్టి నిద్రపోతూ ఉండటం గమనించి అన్నది లక్ష్మి. కాఫీ, టిఫిన్ సంగతి రమణమ్మ చూసుకుంటుంది. నువ్వు త్వరగా లేచి మొహం కడుక్కొని బొట్టు పెట్టుకుని చీర మార్చుకొని రావాలి అన్నది. ఆమె అలా ఎందుకు చెబుతోందో అర్థం కాక అయోమయంగా చూసింది లక్ష్మి. జయంతి దృష్టి అప్రయత్నంగా లక్ష్మి చేతుల మీద, మెడ మీద నిలిపింది. మెళ్ళో పచ్చతాడు, నల్లపూసలు, చేతులకి మాసిపోయిన 2 జతల మట్టిగాజులు ఉన్నాయి. నలిగిపోయిన పాత చీర కట్టుకుంది లక్ష్మి. జయంతి గుండెలు గుబగుబలాడాయి. ఒక్క క్షణం, ఎందుకో క్షణం కూడా అక్కడ ఉండటానికి వ్యవధి లేనట్టు లక్ష్మి చేయి పట్టుకుని లాక్కు వెళ్ళింది తన రూమ్కి. ఈ హఠాత్ సంఘటనకి దిమ్మెరిపోయింది లక్ష్మి. లక్ష్మి, నువ్వు ఇప్పుడు నన్నేమీ ప్రశ్నించకు. నీకు జవాబు చెప్పటానికి వ్యవధి లేదు. నువ్వు త్వరగా డ్రెస్ చేసుకో ముందు అంటూ బీరువాల నుండి మంచి చీర, జాకెట్ తీసిచ్చింది. తన మెళ్ళో గొలుసు తీసి వేసింది. గాజులు వేసింది. తన కమ్మలు తీసి చెవులకి పెట్టింది. లక్ష్మి,
నువ్వు ఈ ఇంటి యజమానురాలివిగానే ప్రవర్తించాలి. చిరునవ్వుతో హుందాగా ఉండాలి. మర్చిపోకు. ఆయన పరువు, నా పరువు కాపాడాల్సిన బాధ్యత నీ మీదుంది. ఇప్పుడు త్వరగా రా అంటూ చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళింది మధ్య హాల్లోకి. అక్కడ సోఫాల్లో కూర్చుని ఉన్న వాళ్ళని చూసి ఆశ్చర్యపోయింది. తన ఇద్దరు అక్కయ్యలు, బావలు, తల్లి ఉన్నారు. పరిస్థితి అంతా ఒక్క క్షణంలో అర్థం చేసుకుంది లక్ష్మి. వాళ్ల ముందు దోషిగా నిలబడటం ఇష్టం లేదు జయంతికి. తన జీవితానికి లోటు ఏమీ లేనట్లు కల్పించాలని చేసిన ప్రయత్నం ఇదన్నమాట అనుకుంది లక్ష్మి. లక్ష్మి ఉన్న తీరు చూసి అక్కలిద్దరి కళ్ళల్లో ఓ విధమైన అసూయ తొంగి చూసింది. ఇంట్లో కూడా అంత ఖరీదైన బట్టలు కట్టుకున్నందుకు లక్ష్మిని ఈర్ష్యగా చూశారు వాళ్ళు. తల్లికి మాత్రం చెప్పలేనంత సంతోషంగా ఉంది. కూతురు ఉన్న తీరుకి ఆమె అదృష్టాన్ని తలుచుకుని. లక్ష్మి, మేం గుర్తున్నామా? పెద్దబావ అడిగిన తీరుకి నవ్వారందరూ. మనల్ని మర్చిపోయినట్టే కనిపిస్తోంది అన్నది పెద్దక్క. మళ్ళీ నవ్వారు. నేనెవ్వరినీ మర్చిపోలేదు. ఇలా అనుకోవటం మీ భ్రమ. మీ రాక నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఆ సంతోషంలో తొందరగా మాట రాలేదు అన్నది లక్ష్మి. జయంతి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. అయినా గొప్పింటి దానవు కదా, మాలాంటి పేదవాళ్ళని గుర్తుపెట్టుకోవాలంటే కష్టమే అన్నాడు చిన్నబావ. లక్ష్మి మనసు చివుక్కుమంది. ఆమె కళ్ళల్లో పలుచటి నీటి పొరలు కదలాడాయి. వచ్చే దుఃఖాన్ని పళ్ళ బిగువున అదిమి పెట్టుకుంది. అక్కయ్య, అలా అనకు. మీరు నాకెప్పుడూ గుర్తుంటారు. నాకు మిమ్మల్ని చూడాలని ఉంటుంది. మీ ఊరు రావాలనుకున్నాను, కానీ ఈ మధ్య ఒంట్లో బాగుండటం లేదు. నేనొచ్చి మీకు ఇబ్బంది కలిగించిన దాన్ని అవుతానని రాలేదు. అక్క చెల్లెళ్లను మరవటం అనేది జరగదు అన్నది లక్ష్మి. గొప్పవాళ్ల మాటలు గొప్పగానే ఉంటాయి. ఎంతైనా ఆఫీసర్ గారి భార్య కదూ, ఎంత తెలివిగా మాట్లాడుతుందో చూడు అన్నాడు పెద్దబావ. పెద్దక్క మూతి 3 వంకర్లు తిప్పింది. మేమొచ్చి గంటైంది. కాసిన కాఫీ నీళ్ళకు కూడా గతిలేకపోయింది అంది చిన్నక్క. లక్ష్మి మొహం చిన్నబుచ్చుకుంది. వాళ్ళకి సమాధానం చెప్పటం తనకి వల్లగాని పని అనుకుంది. జయంతి కాఫీ టిఫిన్లు అమర్చింది అందరికీ. ఆమె ఎవరే లక్ష్మి? గుసగుసగా అడిగాడు పెద్దబావుగారు. ఈమె ఆయన గారి పిఏ అంట. మనిషి బాగానే ఉంది. మంచి మర్యాదస్తురాల్లాగే ఉంది అన్నది లక్ష్మి పెద్దక్క. లక్ష్మి, మీ వారేరి? చిన్నబాబు అడిగాడు. లక్ష్మి ఉలిక్కిపడి అంతలోనే సర్దుకుంది. ఆయన ఆఫీస్కి వెళ్లారు. ఇంకో గంటలో వస్తారు అంది లక్ష్మి. జయంతి అక్కడి నుండి మెల్లగా తప్పుకుంది. లక్ష్మి అక్కలతో మాట్లాడుతూ కూర్చుంది. జయంతి రవణమ్మ దగ్గరికి వెళ్ళింది. రవణమ్మ గుర్రు పెట్టి నిద్రపోతుంది. రవణమ్మ త్వరగా లేవాలి. జయంతి రవణమ్మని కుదిపి గాబరాగా లేపింది. రవణమ్మ గబుక్కున లేచింది. తనని నిద్రలేపింది జయంతి అని గ్రహించి మరింత ఆశ్చర్యపోయింది. రవణమ్మ ఏదో అడగబోయేంతలో జయంతే చెప్పింది గబగబా. రవణమ్మ, లక్ష్మి వాళ్ళ అక్కలు, బావలు, తల్లి మిడతల దండులా ఒక్కసారే వచ్చి పడ్డారు. లక్ష్మికి ఇంట్లో పెత్తనం లేదని తెలిస్తే నా ఊపిరి కూడా ఉంచరు వాళ్ళు. బాగా నోరుగల వాళ్లలా ఉన్నారు. ఇప్పుడు నాకేం తోచడం లేదు. నువ్వు కూడా చెప్పాలి లక్ష్మికి వాళ్ళున్న ఈ 4 రోజులు జాగ్రత్తగా ఉండమని. అంతేకాదు, నువ్వు లక్ష్మిని ఓ కంట గమనించాలి. తన గోడంతా అక్కలకి చెప్పుకుంటుందేమో. వాళ్ళంతా కలిసి నన్ను బయటికి నెడతారు. ఎటు తిరిగి అమరేంద్ర గారు వాళ్ల పక్షమే మాట్లాడవలసి వస్తుంది. అప్పుడు నేనే కదా అన్యాయమైపోయేది అన్నది జయంతి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. రవణమ్మ ఓ విధంగా మనసులో సంతోషించిన, పైకి మాత్రం మామూలుగానే ఉంది. ఏమీ తెలియని దానిలాగా. జయంతి ఎడల ఎంతో జాలి కనబరిచినట్టు మాట్లాడింది. అదేమిటమ్మా అలా అంటారు? ఆయనకి మీరంటేనే ఎంతో ప్రేమ. మిమ్మల్ని పిల్లల్ని వదిలి క్షణం ఉండలేరు. మిమ్మల్ని కాదని ఆయన లక్ష్మి తరపున మాట్లాడలేరు. అనవసరమైన అనుమానాలతో బాధపడుతున్నారు అన్నది రవణమ్మ. ఆమె చెప్పే ధైర్యవచనాలకి జయంతికి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లయింది. తనకు ఆత్మీయురాలు దొరికినందుకు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది జయంతి. రవణమ్మ, వాళ్ళందరూ ఎందుకొచ్చారో అర్థం కావటం లేదు. అందరూ కలిసి వచ్చారంటే నాకెందుకో భయంగా ఉంది. కొంపదీసి లక్ష్మి చాటుగా ఉత్తరం రాసిందేమో తనని కష్టపెడుతున్నారని. అందుకే ఒక్కసారిగా దండెత్తారు వాళ్ళంతా. నాకేం చేయటానికి తోచటం లేదు. వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలో కూడా తోచటం లేదు అన్నది దిగులుగా జయంతి. హమ్మయ్య, ఇప్పటికీ సరైన దారిలోకి వస్తోంది జయంతి అనుకుంది రవణమ్మ. అమ్మ, మీరు అయ్యగారితో చెప్పండి. పరిస్థితి అంతా ఆయన గారు విని ఏమని సలహా ఇస్తారో. కానీ లక్ష్మి ఏనాడు ఉత్తరం రాయడం చూడలేదు. లక్ష్మి అలాంటిది కాదని నా నమ్మకం. వాళ్లే గుబులు మళ్ళీ వచ్చుంటారు. మీరేం గాబరా పడకండి. వాళ్ళేమైనా ప్రశ్నిస్తే లక్ష్మి విషయంలో నేను ఉన్నాను కదా సర్ది చెప్పటానికి అన్నది రవణమ్మ. రవణమ్మ, నీ మేలు మరవను. ఈసారి పండగకి జత చీరలు కొనిస్తాన్లే అంటూ వెళ్ళటానికి ప్రయత్నిస్తుండగా రవణమ్మ అన్నది. అమ్మో,
మీరు వాళ్ళకి అనుమానం రాకుండా ప్రవర్తించాలి. లేకపోతే అయ్యగారిని మిమ్మల్ని కూడా నడివీధికి ఎక్కిస్తారు. వాళ్ళ పిల్లకి ఏదో పెద్ద అన్యాయం జరిగినట్లు గొడవ చేస్తారు అన్నది రవణమ్మ. అయితే ఏం చేయమంటావు రవణమ్మ? త్వరగా చెప్పు. నీ సలహా తప్పక వింటాను అన్నది జయంతి ఆత్రంగా. ఏముందమ్మా చెప్పటానికి? వాళ్ళున్న ఈ 4 రోజులు మీరు అయ్యగారి దగ్గరికి వెళ్ళకండి. అయ్యగారికి కాఫీ టిఫిన్ లక్ష్మి చేతే పంపిస్తాను. ఏమంటారు అన్నది రవణమ్మ గుసగుసగా. జయంతి గుండె గతుక్కుమంది. రవణమ్మ, కొంపదీసి ఆయన గారు లక్ష్మీ మోజులో పడితే నేనేం కావాలి? ఆయన్ని నమ్ముకున్నందుకు నట్టేట మునగవలసి వస్తుంది అన్నది జయంతి. అయితే నేను చెప్పేదేముందమ్మా, అంతా మీ ఇష్టం. తర్వాత మీరేమనుకున్నా ప్రయోజనం ఉండదు. నాకు తోచిన సలహా నేను చెప్పాను అన్నది రవణమ్మ. రవణమ్మ, నాకెందుకో భయంగా ఉంది. నేను నా పిల్లలు అన్యాయం అయిపోతామేమోనని. లక్ష్మి చాలా అమాయకురాలు అని నమ్మాను. ఇంత తెలివిగా చేస్తుందనుకోలేదు. అమరేంద్ర నేను సుఖంగా ఉంటే చూడలేకపోయింది. ఇన్నాళ్ళు ఎంత అమాయకంగా నటించింది. పాపం లలిత ఎంత మంచిదో, నాకేనాడు అన్యాయం చేసి ఎరగదు. లలిత మంచితనం రాలేదు లక్ష్మికి అన్నది జయంతి. ఎందుకమ్మా మీరంత బాధపడటం? అనవసరంగా భయపడుతున్నారేమో అనిపిస్తుంది. మీరు వాళ్ళకి సంజాయిషీలు ఇచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన గారి అండ మీకు ఉన్నంతకాలం మీరు ఒకరికి భయపడవలసిన పనే లేదు అన్నది రవణమ్మ జయంతికి ధైర్యమిస్తూ. అమ్మో, వాళ్ళందరూ ఏకమైతే అమరేంద్ర ఒక్కడు ఏం చేయగలడు? ఎంతైనా కట్టుకున్న భార్య కదా లక్ష్మి. నేను పరాయిదాన్నవుతాను. వాళ్ళందరూ ఒకటైతే నా గతేం కావాలి? అమరేంద్ర వాళ్ల తరపున చేరితే ఇక నాకు దిక్కెవరు రవణమ్మ అన్నది జయంతి. అమరేంద్ర గారు అంత స్వార్థపరుడు కాదులేమ్మా. మిమ్మల్ని కాదని ఆయన బ్రతకలేడు. లక్ష్మి ఎడల ఏమాత్రం ఆయనకి ఇష్టమున్నా మిమ్మల్ని ఏనాడో ఇంట్లో నుండి పంపేసేవాడు. ఆయన అలాంటివాడు కాదమ్మా. మీరు ఎలాంటి అనుమానం పెట్టుకోకండి అంది రవణమ్మ. రవణమ్మ, ఆయన లక్ష్మీ మోజులో పడకుండా ఉంటే చాలు. భగవంతుని దయ వల్ల నేను 1000 కళ్ళతో కనిపెట్టుకునే ఉన్నాను ఆయన్ని. ఇక నా అదృష్టం ఎలా ఉందో మరి అంటూ వెళ్ళింది జయంతి. రవణమ్మ నవ్వుకుంది జయంతి అవస్థ గమనించి. ఈమె రవణమ్మ వంట చేస్తుంటుంది. నేనంటే ఆమెకి ఎంతో అభిమానం. తన సొంత కూతుర్లా చూసుకుంటుంది అంటూ రవణమ్మని తల్లికి అక్కలిద్దరికీ పరిచయం చేసింది లక్ష్మి. లక్ష్మి అక్కలు కామాక్షి, పార్వతి రవణమ్మతో చనువుగా ఎంతో పరిచయం ఉన్నవాళ్లల్లా మాట్లాడారు. రవణమ్మ ఆప్యాయంగా పలకరించింది. లక్ష్మి మిమ్మల్ని చూడాలని ఓసారి రమ్మని ఉత్తరం రాసింది. అందరిలోనూ ఆఖరిది లక్ష్మి. అదంటే మా అందరికీ పంచప్రాణాలు. విశేషమేదో ఉందని చలిమిడి చక్కిలాలు చేసుకొని ఇద్దరం చెరో చీర కొనుక్కొనొచ్చాం అన్నది పెద్దది కామాక్షి. రవణమ్మ బాధపడింది. లక్ష్మి ఉన్న స్థితి తలుచుకొని వాళ్ల మాటలు విని. లలితకి పిల్లలు పుట్టలేదు, ఆ దిగులుతోనే పోయింది అనుకున్నాం. లక్ష్మికి కూడా బిడ్డలు లేకుండా దేవుడు చెయ్యడు అని ప్రతినిత్యం ఆ కనిపించిన దేవుళ్ళందరికీ మొక్కుతూనే ఉన్నాను. లక్ష్మి ఉత్తరం చూడగానే ఈ ప్రపంచంలోని సంతోషాన్నంతా నేనే అనుభవించాను. ఏదో విశేషం లేనిదే ఉత్తరం రాయదు అనుకున్నాను. లేని ఓపిక కూడదీసుకునొచ్చాను. ఈ మధ్యే నాకు బొత్తిగా ఒంట్లో బాగుండటం లేదు. లక్ష్మిని చూడాలనిపించింది. చూసి చాలా కాలమైంది. దాని పెళ్ళైన తర్వాత ఇదే మొదటిసారిగా చూడటం. దేనికి లోటు లేదు దానికి. ఎందుకు అలా చిక్కిపోయిందో అర్థం కావటం లేదు. మరీ సన్నగా బలహీనంగా ఉంది. దానికి లోటు లేకుండా జరిగిపోతుంది కదా అని అందరం నిశ్చింతగా ఉన్నాం. ఎప్పటికప్పుడు రావాలని ప్రయత్నిస్తాను దాన్ని చూడటానికి. ఒంట్లో ఓపిక లేక రాలేకపోయాను. అమరేంద్ర చాలా మంచివాడు. లక్ష్మిని బాగా చూసుకుంటాడనే మా అందరి ఉద్దేశం. అందుకే అతను లక్ష్మిని చేసుకుంటానని స్వయంగా వచ్చి అడిగితే ముందు వెనక ఆలోచించకుండా ఒప్పుకున్నాను. రవణమ్మ, ఇద్దరు అన్యోన్యంగా ఉంటున్నారా? నేను బాధపడతానని అబద్ధమాడవద్దు, యథార్థం చెప్పు. ఆ జయంతి లలితను పెట్టిన క్షోభే లక్ష్మిని కూడా పెడుతోందా? దానికి పిల్లలు కూడా పుట్టారు కదా. అమరేంద్ర లక్ష్మిని బాగా చూస్తున్నాడా అని కమలమ్మ అడిగింది రహస్యంగా. రవణమ్మ బాధపడింది కమలమ్మని చూసి. డబ్బు కోసం ఆశపడి పిల్లనిచ్చావు, ఇక ఎలా ఉంటేనేం? పుట్టించిన భగవంతుడే రక్షిస్తాడనుకోవాలి అన్నది రవణమ్మ. కమలమ్మ మనసు చివుక్కుమంది ఆ మాటతో. నిజమే మరి, రవణమ్మ అన్న మాటలో తప్పేమీ లేదు. డబ్బు కాసపడే లక్ష్మిని అమరేంద్రకి ఇచ్చేసింది. తిండి బట్టకి లోటు ఉండదు. లక్ష్మి సుఖపడుతుందనే చేసింది. కానీ లక్ష్మి ఉన్న తీరు చూస్తుంటే ఏదో దిగులుగా ఉన్నట్లు కనిపిస్తుంది. పైకి ఎంత ఆడంబరంగా ఉన్నా ఆ మొహంలో కళాకాంతులు లేవు. ఆ కళ్ళల్లో సంతోషం లేదు. ఆ మాట్లాడే తీరులో ఏదో నిరుత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జయంతి వల్ల లక్ష్మికి ఏమైనా బాధ కలుగుతోందేమో. అమరేంద్ర మనస్తత్వం ఎలాంటిదో ఏనాడు లలిత చెప్పలేదు. తను అడగలేదు. తను కోరిన డబ్బు అడిగిన వెంటనే ఇచ్చేది. లలిత ఎంతో సుఖంగా ఉంది. దానికి లోటు లేదు.
దాని గురించి దిగులు పడాల్సిన పనేం లేదు. తక్కిన పిల్లల్ని కూడా లలితే చూసుకుంటుంది. తను పోయినా అనే ధైర్యం ఉండేది తనకి. అనుకున్న ప్రకారం తను ఉండగానే కామాక్షి, పార్వతి పెళ్ళిళ్ళు అయిపోయాయి లలిత సాయంతో. తనకి గుండెల మీద ఉన్న పెద్ద బరువేదో దిగినట్లయింది. లక్ష్మిని గురించి దిగులు పడక్కర్లేదు. ముగ్గురక్కలు కలిసి దాని పెండ్లి చేయలేకపోతారా? తను బాధపడాల్సిన పనేం లేదు అనుకుంది. కానీ అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి అయింది. లలిత చనిపోవటంతో తన వెన్నెముక విరిగినట్లయింది. కామాక్షి మొగుడు సంపాదన వాళ్ళకి తినటానికి సరిపోతుంది. పార్వతి మొగుడు పొలం పనులు చేస్తుంటాడు. 10 రోజులు పనికిపోతే నెల రోజులు ఇంట్లోనే ఉంటాడు. తగని బద్ధకస్తుడు. వాళ్ళ సంసారాలే అంతంత మాత్రంగా ఉంటే లక్ష్మిని తనని పోషిస్తారు అనుకోవడం అవివేకం. తను రాత్రింబవళ్ళు కష్టపడి చాకిరీ చేసిన లక్ష్మికి కట్టుకోను బట్టలు, కడుపు నిండా తిండి పెట్టలేకపోయింది. వయసు వచ్చిన పిల్లల్ని అక్కల దగ్గర, బావల దగ్గర ఉంచటం అంత మంచిది కాదనిపించింది. ఎలాగా మేం బ్రతకటమని బాధపడుతున్న తరుణంలో అమరేంద్ర వచ్చి లక్ష్మిని చేసుకుంటాను అనటం తనకి చెప్పలేనంత సంతోషం కలిగించింది. వెనక ముందు ఆలోచించకుండా ఒప్పుకున్నది. అమరేంద్ర 5,000 ఇచ్చి లక్ష్మిని పెళ్లి చేసుకుని తీసుకువెళ్ళాడు. తను ఆ 5,000 కామాక్షికి ఇచ్చి వాళ్ళ దగ్గరే ఉంటోంది. ఉన్నట్టుండి ఓనాడు లక్ష్మి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. మీ అందరినీ చూడాలని ఉంది, ఓసారి రండి అంటూ. ఏదో విశేషం ఉండి ఉంటుందని అందరం కలిసొచ్చాం. నేను ఎన్ని ఊహించుకున్నానో. మేం బాగానే లక్ష్మి సంతోషంగా ఎదురొస్తుందని, అమ్మ ఇన్నాళ్ళు ఎలా ఉన్నారు నన్ను చూడకుండా అని తగులాడుతుందని ఊహించాను. కానీ నా ఊహలన్నీ తారుమారైనాయి. మమ్మల్ని చూసి లక్ష్మి మామూలుగా పలకరించింది. మా రాక దానికి ఎలాంటి సంతోషం కలిగించలేదని అర్థమైంది. రమ్మని ఎందుకు రాసిందో అర్థం కావటం లేదు. ఒకవేళ ఎవ్వరూ లేని సమయంలో ఏమైనా చెప్తుందేమో అనుకుంది కమలమ్మ. ఏమిటమ్మా మీరు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? మన చేతుల్లో ఏమీ లేదు, అంతా భగవంతునిదయ్యా. ఎవరు బాధపడ్డా చేసేది ఏమీ ఉండదు అన్నది రమణమ్మ. నువ్వనేది ఏమిటి? అంటే లక్ష్మి కాపురం సవ్యంగా సాగటం లేదా? ఆత్రంగా అడిగింది రమణమ్మ. జరిగిందంతా చెప్పి ఆమె మనసు బాధ పెట్టదలుచుకోలేదు రమణమ్మ. వాళ్ళని ఆధారంగా తీసుకుని లక్ష్మి కాపురం చెక్కబెట్టాలనుకుంది. కమలమ్మ ఆ మాత్రం చూస్తే జాలేసింది రమణమ్మకి. ఊరికే అలా అన్నాను. మీరు గాబరపడాల్సింది, దిగులు పడాల్సింది ఏమీ లేదు. లక్ష్మి కాపురంలో ఎలాంటి కలతలు లేవు. వాళ్ళు బాగానే ఉంటున్నారు అన్నది. అమ్మయ్య, ఇప్పటికీ తేలిక పడింది నా మనసు. చల్లని మాట చెప్పావు తల్లి, అంతే చాలు అన్నది కమలమ్మ. బాధగా నిట్టూర్చింది రమణమ్మ. ఆ జయంతి ఆయన గారిని అంటిపెట్టుకునే ఉందన్న మాట. లలిత అంత పిచ్చిది, అమాయకురాలు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఆ జయంతికి బాగా చనువు ఇచ్చి నెత్తికెక్కించుకున్నారు. కొంపదీసి అమరేంద్ర జయంతిని కూడా చేసుకున్నాడా ఏమిటి? ఆ పిల్లలెవరు అని అడిగింది అనుమానంగా. జయంతి పిల్లలే వాళ్ళు. ఆమె ఆయన గారి పియ్యే కదా. ఆయనతో బాగా చనువుగానే ఉంటుంది. అంతకు మించి నాకేమీ తెలియదు అన్నది రమణమ్మ. కమలమ్మ అమాయకత్వానికి బాధపడుతూ, రమణమ్మ, జయంతి లక్ష్మిని ఏమైనా బాధ పెడుతోందా? ఇంటి పెత్తనమంతా జయంతి నిర్వహిస్తోందా అడిగింది కమలమ్మ. ఇంకేమీ తెలియదమ్మా, వంట పనితోనే సరిపోతుంది నాకు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో కూడా నాకు తెలియదు. వాళ్ళ గొడవ ఏది నేను పట్టించుకోను అన్నది రమణమ్మ. లక్ష్మి వచ్చింది. కమలమ్మ ఆప్యాయంగా పలకరించింది కూతుర్ని. లక్ష్మి, ఎందుకే అట్లా ఉన్నావు? బొత్తిగా తిండి తిప్పలు లేని దానిలా ఉన్నావు. ఆ జయంతి ఏమైనా సాధిస్తుందా, లేక మీ ఆయనే బాధ పెడుతున్నాడా అడిగింది. అలాంటివేం లేవు. నిద్రపోయి లేచాను, అందుకే అలా ఉన్నాను. జయంతి చాలా మంచిది, నన్ను సొంత చెల్లెల్లాగా చూసుకుంటోంది. ఆయన నాకేం లోటు చేయటం లేదు అంది లక్ష్మి. రమణమ్మ కళ్ళల్లో పలుచని కన్నీటి పొరలు కదిలాడాయి. ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఎంత మంచిది లక్ష్మి, ఎన్ని బాధలున్నా కడుపులో దాచుకుంటుంది, పైకి పొంగదు. భగవంతుడా, అంత మంచిదానిక అన్ని కష్టాలు అనుకుంది రమణమ్మ. అయితే విశేషం ఏమైనా ఉందా? ఎన్నో నెల నువ్వు వివరం రాయకపోయినా అక్కయ్యలిద్దరూ చలిమిడి చక్కిలాలు చేసి పట్టుకొచ్చారు అన్నది కమలమ్మ. లక్ష్మి నవ్విందదోలా. రమణమ్మ మొహం తిప్పేసుకుంది. లక్ష్మి కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. అమ్మా, కొంచెంసేపు విశ్రాంతి తీసుకో అంటూ వెళ్ళిపోయింది లక్ష్మి. చూసావా రమణమ్మ, దానికి సమాధానం చెప్పటానికి కూడా కష్టమైపోయింది అన్నది కమలమ్మ. చిన్నతనం తెలియలేదులే అన్నది రమణమ్మ. రమణమ్మ, అల్లుడుగారు వచ్చారేమో, పలకరించి రావాలి కదా అంటూ కమలమ్మ వెళ్ళింది. జయంతి మధ్య హాల్లోనే ఎదురైంది కమలమ్మకి. అమరేంద్ర వచ్చాడా అమ్మా అని అడిగింది. జయంతికి పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్లయింది. నిజం చెప్పటమా అబద్ధం చెప్పటమా అని ఆలోచిస్తోంది. అమ్మా, మరిదిగారు వచ్చారే, నేను పలకరించాను, నువ్వు కూడా ఓసారి పలకరించరా అంటూ వచ్చింది కామాక్షి. జయంతి ఉలిక్కిపడింది.
వెళ్ళి పలకరించొస్తానంటూ హుషారుగా వెళ్తున్న కమలమ్మని బిక్కమొహంతో ఆమెని చూస్తున్న జయంతిని చూసి నవ్వుకుంది రవణమ్మ. ఏదో గుర్తుకొచ్చిందానిలా రాకెట్లా దూసుకుంటూ వెళ్ళిపోయింది జయంతి అక్కడి నుంచి. అమరేంద్ర ఆఫీస్ నుండి రాగానే స్నానం చేసి విశ్రాంతిగా కూర్చున్నాడు. రోజు తను జయంతి ఆఫీస్ నుండి రాగానే లక్ష్మి కాఫీ టిఫిన్ రెడీ చేసేది. ఇవాళ జయంతి ఆఫీస్కి రాలేదు. ఒంట్లో బాగుండక సెలవు పెట్టింది. తన ఆఫీస్ నుండి రాగానే జయంతి కాఫీ కప్పుతో ప్రత్యక్షమయ్యేది. తనొచ్చి అరగంట అవుతున్నా జయంతి కనిపించకపోవటం విసుగ్గా ఉంది అమరేంద్రకి. తను జయంతి రాక కోసం ఎదురు చూస్తుంటే లక్ష్మి అక్క కామాక్షి, ఆమె భర్త పార్వతి ఒక్కుమ్మడిగా వచ్చి కుశల ప్రశ్నలు వేయటంతో అమరేంద్ర ఆశ్చర్యంతో ఉక్కిరి బిక్కిరి కాసాగాడు. వాళ్లతో 10 నిమిషాలు మాట్లాడి పంపించేశాడు. అర్జెంటు పని మీద వెళ్తున్నాను, తీరిగ్గా తర్వాత మాట్లాడతానని చెప్పి వాళ్ళు వెళ్ళాక తేలిగ్గా ఊపిరి పీల్చుకోగలిగాడు. ఒక్కసారిగా వాళ్ళందరూ ఎందుకొచ్చినట్లు అర్థం కాక అయోమయావస్థలో పడ్డాడు అమరేంద్ర. అతని మెదడులో అనేక ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి. జయంతి కనిపించని కారణమేమిటో, వీళ్ళందరూ హఠాత్తుగా ఎందుకు ఊడిపడ్డట్లు? కొంపదీసి లక్ష్మి పిలిపించలేదు కదా? జయంతి అప్పుడప్పుడు లక్ష్మిని విసుక్కుంటున్నట్లు తను గమనిస్తూనే ఉన్నాడు. ఆమె నీడ కూడా తన మీద పడకుండా జాగ్రత్త పడుతుంది జయంతి. బహుశా లక్ష్మికి మనసులో ఏదో కష్టమేసి వారిని పిలిపించుకుందేమో. వాళ్ళందరూ కలిసి తనని సంజాయిషి అడుగుతారేమో. తనేమని సమాధానం చెప్పాలి? లక్ష్మిని సరిగ్గా చూడటం లేదట. ఎందుకు చేసుకున్నావు అంత ఇష్టం లేని వాడివి అని అడిగితే తనేం జవాబు చెప్పాలి? లక్ష్మి ఇంకెన్ని చెప్పిందో. కానీ లక్ష్మి చాలా శాంతిమంతురాలు, అమాయకురాలు అనుకున్నాడు. అలా చెబుతుందా? లక్ష్మి అలాంటిది కాదనిపిస్తుంది ఒకవైపు. ఏమో ఎలా చెప్పగలం అనిపిస్తుంది మరోవైపు. జయంతిని ఏమైనా అన్నారా వాళ్ళు? ఆమె మీద ఏమైనా చెప్పిందా లక్ష్మి? అలాంటిది కాదేమో. ఇన్నాళ్ళు అంత ఓపికగా భరించిన లక్ష్మి ఇప్పుడు ఆమె మీద ఎందుకు చెబుతుంది? పిచ్చి పిచ్చి ఆలోచనలతో తన మనసు పాడైపోతున్నది. భగవంతుడా, ఇప్పుడు ఈ ఆలోచనలకి పరిష్కారం ఏమిటి? ఈ సమయంలో తను తప్పుకోవటమే మంచిదేమో. వాళ్ళు వెళ్ళిన తర్వాతే తను రావాలి. అంతవరకు మనశ్శాంతి ఉండదు భయాందోళనతో అనుకున్నాడు అమరేంద్ర. జయంతి రాక కోసం ఎదురు చూస్తున్నాడు. జయంతి ఏమైంది? ఏడుస్తూ ఏ మూలైనా పడుకుందా? వాళ్ళందరూ ఏకమై ఎన్ని మాటలన్నా పర్వాలేదు తనని. జయంతిని మాత్రం వదులుకోలేడు. జయంతిని ఎవరైనా ఏమైనా అంటే తను భరించలేడు. తనని ఎంతో సుఖపెట్టింది. తన వల్ల బిడ్డల్ని కన్నది. అలాంటి ఆమెకి ద్రోహం చేయటం తన వల్ల కాని పని. తనకి జయంతే కావాలి. ఆమె కోసం తను లక్ష్మిని కూడా వదులుకోవటానికి సిద్ధమే. జయంతికి కష్టం కలిగించకూడదు అని నిశ్చయించుకున్నాడు అమరేంద్ర. జయంతి రాగానే ఆమెకి ధైర్యం చెప్పాలి. వాళ్ల మాటలు పట్టించుకోవద్దని, వాళ్ళని ఎలాగో పంపించేసాయని చెప్పాలి. వాళ్ళున్న ఈ 2 రోజులు లక్ష్మితో కాస్త మంచిగా ఉండు అని చెప్పాలి. ఈ 2 రోజులు తను తప్పుకోవాలి. ఒకవేళ వాళ్ళు లక్ష్మిని తీసుకువెళ్తామంటే అభ్యంతరం లేదు, తీసుకువెళ్ళమని చెప్పాలి. లక్ష్మిని తీసుకువెళ్తే సగం సమస్య తీరినట్లే. పిల్లల్ని చూసుకోవటానికి ఎవరినైనా పెట్టుకోవచ్చు అనుకున్నాడు అమరేంద్ర. లక్ష్మి వచ్చింది కాఫీ తీసుకుని. జయంతికి బదులుగా టీపాయ్ మీద కప్పు ముంచుతున్న లక్ష్మిని ఒక్క క్షణం పరిశీలనగా చూశాడు అమరేంద్ర. కళ్ళార్పటం మర్చిపోయిన వాడిలాగా బంగారు బొమ్మలా ఉంది లక్ష్మి, ఖరీదైన దుస్తుల్లో నగలతో. లక్ష్మి ఎంత అందమైంది, సానపెట్టిన వజ్రంలా ఉంది అనుకున్నాడు తొలిసారిగా అమరేంద్ర. లక్ష్మిని చూస్తున్న కొద్దీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా ఉంది. ఇన్నాళ్ళు ఆమెను, ఆమెలోని అందాన్ని చూడలేకపోయినందుకు తనంతనే తిట్టుకున్నాడు అమరేంద్ర. లక్ష్మి వెళ్ళబోతున్నది. లక్ష్మిని పలకరించాలనిపించింది. లక్ష్మి, మీ వాళ్ళందరూ ఎందుకొచ్చారు? అతను అడిగిన తీరులో అధికారపూర్వకమైన గంభీరం ఉంది. లక్ష్మి వెనక్కి తిరిగి చూసింది అతని వైపు. ఆమె చూపులో ఎలాంటి భావాలు లేవు. నన్ను చూడాలని వచ్చారట. వాళ్ళు త్వరగా పోయేలా చూస్తాను. వాళ్ళ రాక మీకు బాధ కలిగించి ఉంటే క్షమించండి అంటూ లక్ష్మి వెళ్ళటానికి ఉద్యుక్తురాలవుతుండగా అమరేంద్ర లక్ష్మి మాటలకి బిత్తరపోయాడు. లక్ష్మి ఎంత తెలివిగలది! ఎదుటివారి మనస్తత్వాలను, వాళ్ల మనస్సులోని ఆలోచనలను ఇట్టే పసిగట్టగలదు అనుకున్నాడు. లక్ష్మిని మళ్ళీ పలకరించాలనిపించింది. అమరేంద్ర మళ్ళీ పలకరించే ప్రయత్నంలో ఉండగా లక్ష్మి సూటిగా అమరేంద్ర కళ్ళలోకి చూస్తూ జయంతి గారిని పంపిస్తానుండండి అంటూ చకచకా వెళ్ళిపోయింది. లక్ష్మి మాటలకు ఉలిక్కిపడి అంతలోనే తేరుకొని నవ్వుకున్నాడు అమరేంద్ర. జయంతి ఎందుకు, నువ్వే ఉండు అంటే ఎట్లా ఉండేదో అనుకున్నాడు. జయంతి వచ్చింది. ఏం, లక్ష్మి చేత కాఫీ పంపించాను అని కోపం వచ్చిందా అంది జయంతి నవ్వుతూ. ఏం చేస్తున్నావు? ఆఫీస్ నుండి రాగానే కనిపించలేదు అన్నాడు అమరేంద్ర ఆమె ప్రశ్నకి జవాబు చెప్పకుండా. ఏం, దొరగారు అలిగారా?
లక్ష్మి వాళ్ళక్కలు అమ్మ సిఐడిలాగా కాపలా ఉన్నారు నాకు. అందుకే లక్ష్మి చేత కాఫీ పంపాను. లక్ష్మి ఎంత తెలివైందో ఏమన్నదో విన్నారా? జయంతి గారు ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే బాగుంటుంది కానీ ఒకరి డ్యూటీ మరొకరు చేయబోతే కుదరదండి అన్నది. లక్ష్మి మంచి మాటకారి, మాట్లాడే అవకాశమే లేకుండా పోయింది పాపం అన్నది జయంతి వ్యంగ్యంగా. లక్ష్మి మాట్లాడిన తీరుకి నవ్వుకున్నాడు కానీ కోపం రాలేదు అమరేంద్రకి. ఇంకా ఏమన్నది అని అడగాలనుకున్నాడు కానీ జయంతిని అడగటానికి ధైర్యం చాలేదు. ఏమిటి మీలో మీరే నవ్వుకుంటున్నారు? ఓవైపు నేను ఏడ్చి చేస్తుంటే అన్నది జయంతి. ఏడవటం ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాడు అమరేంద్ర. వాళ్ళందరూ నా సుఖాన్ని దోచేయటానికి వచ్చిన యమదూతల్లాగా ఉన్నారు. వాళ్ళ ఎదుట బయటపడటం ఇష్టం లేక నేను లక్ష్మిని పంపుతున్నాను కాఫీ టిఫిన్ ఇవ్వమని. మీరు ఏ క్షణాన లక్ష్మి మోజులో పడతారో అని భయంతో దిగులుతో కుమిలిపోతున్నాను. ఏడవక నవ్వమంటారా నేనున్న పరిస్థితికి? వాళ్ళకేమైనా కలొచ్చిందేమో లక్ష్మి నెల తప్పిందని. చలిమిడి చక్కిలాలు మీకు లక్ష్మికి బట్టలు తెచ్చారు. లక్ష్మి మీ ఆయనకి పెట్టిరావి అని వాళ్ళమ్మ పళ్ళెం నిండుగా చెక్కిలాలు పెట్టిస్తే ఆయన గారు అలాంటివి తినరమ్మా అనేసింది లక్ష్మి. వాళ్ళ అమ్మ అక్కలు నవ్వుకుంటున్నారు లక్ష్మి మాటలకి. నేను ఏడుస్తున్నాను. ఎంతైనా మిమ్మల్ని లక్ష్మి భర్తగా అంటున్నారు కానీ జయంతి భర్త అనటం లేదు. అగ్నిసాక్షిగా పెళ్లాడింది లక్ష్మి. నా మనస్సాక్షిగా మిమ్మల్ని నా భర్తగా అనుకున్నాను. మీ వల్ల బిడ్డల్ని కన్నాను. ఎంతో నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్నాను. మీ భార్యగా పిలవబడటం లేదు. అదొక్కటే నా బాధ. మీరే క్షణాన మారిపోతారో అని నా దిగులు. మీరు నన్ను కాదంటే నేను ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాలి అన్నది జయంతి. జయ, ఏమిటా పిచ్చి మాటలు? అనవసరమైన ఊహలతో నీ మనసు పాడు చేసుకుంటున్నావు. నీ పరిచయం అయ్యాక లలితని పెళ్లి చేసుకున్నా నిన్ను కాదని ఆమెనేమైనా సుఖపెట్టానా? ఆమె తుది గడియల్లో కూడా ఆమెతో నేను మాట్లాడలేదు. కనీసం దగ్గరకు కూడా పోలేదు. నీ సమక్షంలో నాకేదో హాయి తృప్తి సంతోషం ఉన్నాయి. నాకు మరొకరితో పనిలేదనుకున్నాను. నేనెప్పటికీ మారను. నిన్ను మర్చిపోవటం, నిన్ను వెళ్ళమనటం అనేవి అసంభవం. ఈ గడప దాటి లక్ష్మైనా వెళ్తుందేమో కానీ నిన్ను మాత్రం ఈ గడప దాటనీయను. నువ్వే నా దేవతవి. నిన్ను విడిచి క్షణం కూడా బ్రతకలేను. గుర్తుంచుకో అన్నాడు అమరేంద్ర జయంతిని దగ్గరికి తీసుకుంటూ, ఆమెకెంతో ధైర్యం చెప్తూ. లక్ష్మి తల్లిని అక్కల్ని త్వరగా పంపించేయమన్నాడు. జయంతి మనసు అప్పటికి కానీ తేలిక పడలేదు. చూడండి, నాకు మీ మనసు తెలుసు. మిమ్మల్ని అపార్థం చేసుకునేటంత నీచురాలిని కాదు. మీరు మాత్రం లక్ష్మితో అతి జాగ్రత్తగా మెలగాలి. మనం సుఖంగా ఉన్నామని చూసి ఓర్వలేక లక్ష్మి వాళ్లకు ఉత్తరం రాసి మరీ పిలిపించిందని నా అనుమానం. వాళ్ళున్న ఈ 4 రోజులు నన్ను మిమ్మల్ని అనుమానించకుండా చూడాలి. లక్ష్మి చేత మీకు కాఫీ టిఫిన్ పంపుతుంది రవణమ్మ. కాదనక తీసుకోండి. లక్ష్మి మాటలు అబద్ధమని తెలుస్తుంది వాళ్ళకి. లక్ష్మినే చివాట్లు వేస్తారు అన్నది జయంతి. జయ, నీ ఐడియా అమోఘమైందే, కాదనను. కానీ నువ్వు లేకుండా నా పక్కన కాఫీ టిఫిన్ తీసుకోబుద్ధి కాదు. ఎట్లా అన్నాడు అమరేంద్ర. ఆ మాటలకి జయంతి పొంగిపోయింది. అమరేంద్ర కళ్ళల్లోకి ఆప్యాయంగా చూసింది. లక్ష్మి, ఇవాళ నేను అలంకరించాలి నిన్ను. ఇలా రావే జడవేస్తాను అన్నది కామాక్షి. లక్ష్మి, నీకోసం కొన్న కొత్త చీర కట్టుకొని చూపించాలి అన్నది పార్వతి. కమలమ్మ లక్ష్మికి జడవేసింది. అరచేతి వెడల్పున మామిడి పిందెల జరియంచు ఉన్న తెల్లని చీర జాకెట్ వేసుకుంది కామాక్షి ఆజ్ఞ ప్రకారం. జయంతి ఈ మధ్య తను కొత్తగా చేయించుకున్న నక్షత్రమాల తెచ్చివేసింది. లక్ష్మి వద్దంటున్నా వినకుండా. తల నిండా విరజాజి పూలమాల పెట్టింది పార్వతి. తెల్లగా పాలరాతి బొమ్మలా ఉండే లక్ష్మికి ఈ అలంకరణ మరింత అందాన్నిచ్చింది. రమణమ్మ ముచ్చటగా 3 సార్లు దిష్టి తీసిపోసింది. ఆమె చాదస్తానికి లక్ష్మి నవ్వుకుంది. లక్ష్మి, నీ తెలివి అంతా ఉపయోగించాల్సిన సమయం ఇదే. అవకాశం అనేది జారిపోతే మళ్ళీ రాదు అన్నది చెవిలో గుసగుసగా రమణమ్మ. ఎన్నో నెలే నీకు? కమలమ్మ మెల్లగా అడిగింది లక్ష్మిని. పెళ్ళై 6 నెలలు అన్నది లక్ష్మి. అది కాదే పిచ్చిమొహమా, నీకెన్నో నెల అని అడుగుతున్నాను అంది కమలమ్మ నవ్వుతూ. ఎన్నో నెల అయితేనేం, కన్న వెంటనే కబురు చేస్తానుగా అన్నది తెలివిగా, తల్లిని బాధ పెట్టడం ఇష్టం లేక. ఎంత తెలివి సంపాదించావే, మాటలు బాగానే నేర్చావు. ఇదంతా నీ సొంత తెలివేనా, మీ ఆయన నేర్పిన విద్య అన్నది కమలమ్మ. రమణమ్మ లక్ష్మి ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. లక్ష్మి, మీ ఆయన్ని అడుగు, పుట్టింటికి వెళ్ళి 4 రోజులు ఉండొస్తానని. మాతో తీసుకువెళ్తాం. కామాక్షి దగ్గర 2 రోజులు, పార్వతి దగ్గర 2 రోజులు ఉండి రావచ్చు. కొంచెం మార్పుగాను విశ్రాంతిగాను ఉంటుంది అన్నది కమలమ్మ. మీరెప్పుడు వెళ్తున్నారు? ఆయన గారిని అడగాలి కదా నేను మీ వెంట రావటానికి అని తెలివిగా అడిగింది.
వాళ్ళు రావటం అమరేంద్రకి, ముఖ్యంగా జయంతికి ఇష్టం లేదు. జయంతి అదోలా ఉంటున్నది వాళ్ళొచ్చినందుకు. ఎంత త్వరగా పంపిస్తే అంత మంచిది. మీ వాళ్ళు ఇంకా ఎన్నాళ్ళుంటారు, త్వరగా పంపించుదాం అని జయంతి నోటి వెంట ఏ క్షణాన వినవలసి వస్తుందో అని భయపడుతోంది లక్ష్మి. అందుకే తల్లిని అడిగింది వాళ్ళ ప్రయాణం గురించి. ఎల్లుండి వెళ్దామని అనుకుంటున్నాం. పార్వతి వాళ్ళకి పొలం పనులున్నాయట. కామాక్షి వాళ్ళ అత్తగారి సంవత్సరికాలున్నాయట. వెళ్ళి ఏర్పాట్లవి చూసుకోవాలట. ఇంకా ఎన్నాళ్ళని ఉంటాం, అల్లుడుగారు ఏమనుకుంటారో ఇన్ని రోజులున్నందుకు అని సిగ్గుతో చస్తున్నాం అన్నది కమలమ్మ. లక్ష్మి కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్లు ఉబికాయి. వచ్చి 4 రోజులు కాలేదు, అప్పుడే వెళ్తారా అన్నది రవణమ్మ నిష్ఠూరంగా. అక్కడ చాలా పనులున్నాయి మాకు. లక్ష్మి ఉత్తరం చూసి వచ్చాం. ఎన్నాళ్ళను ఉండమంటావు అన్నది కమలమ్మ నవ్వుతూ. అవాళ రమణమ్మ పాయసం, పులిహోర, పెరుగువడలు చేసింది. 2 రకాల కూరలతో, పప్పు పులుసుతో భోజనాలు ముగిశాయి. జయంతి వాళ్ళొచ్చారనా లేక ఇంకేమైనా కారణం ఉందా ప్రత్యేకమైన వంట చేశారు అడిగాడు అమరేంద్ర. నేనే చేయించాను. లక్ష్మి గర్భవతిని ఉద్దేశంతో వాళ్ళు కొత్త చీర కట్టించారు. లక్ష్మి చేత చలిమిడి తెచ్చారు. వాళ్ళకలా ఎందుకు చెప్పిందో లక్ష్మి మరి. మనం కూడా లక్ష్మి తరపున కొంత హంగామా చేయాలి కదా అంది జయంతి ఎగతాళిగా. లక్ష్మి ఎందుకు అబద్ధం చెప్పింది? తను గర్భవతి అని, మనల్ని వాళ్ళని కూడా ఫుల్సం చేయాలని ఎందుకు ప్రయత్నిస్తోంది? అమరేంద్ర ఆశ్చర్యంగా అడిగాడు జయంతిని. నాకు అర్థం కావటం లేదు. తను గర్భవతినని వాళ్ళకి ఉత్తరం రాసుంటుంది. అందుకే వాళ్ళు సారె తీసుకుని వచ్చారు. వాళ్ళు రాగానే తను ఉన్న పరిస్థితి అంతా చెప్పుకోవాలనేమో, కానీ ఆమెకు చెప్పుకునే అవకాశం రాకుండా కాపలా కాస్తున్నాను. అందుకే ఆఫీస్కి 4 రోజులు సెలవు పెట్టాను అన్నది జయంతి. అమరేంద్ర మౌనంగా ఉండిపోయాడు. ఆమె చెప్పిందంతా విని కూడా. రవణమ్మ వాళ్ళందరూ పడుకున్నారా అంటూ వచ్చింది జయంతి వంటగదిలోకి. రవణమ్మ అప్పుడే భోజనం చేయటం ముగించి వంటగది సర్దుతోంది. మధ్యగదిలో ఉన్నారమ్మా వాళ్ళంతా, పక్కలు అక్కడ వేసింది లక్ష్మి అన్నది రవణమ్మ. జయంతి అక్కడి నుండి మధ్యగదిలోకి వచ్చింది. కామాక్షి, పార్వతి నిద్రపోతున్నారు. అల్లుళ్ళిద్దరూ బయట వరండాలో పడుకున్నారు. లక్ష్మి, కమలమ్మ పక్కలో కూర్చుని ఏవేవో కబుర్లు చెప్తోంది. బాగా పొద్దుపోయింది. 10 గంటలు దాటిందనుకుంటాను. అమరేంద్ర నీకోసం ఎదురు చూస్తుంటారేమో. వెళ్ళు తల్లి, రేపు తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. అమరేంద్రకి మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ కోపం తెప్పించకు అంటోంది కమలమ్మ. అలాగే, నువ్వు పడుకోమ్మా, నేను ఆయన దగ్గరికి వెళ్తున్నానంటూ లక్ష్మి బయటికి రావడానికి ప్రయత్నిస్తుండగా జయంతి గబగబా వెనక్కి తిరిగి వెళ్ళి తన గదిలో పడుకుంది. లక్ష్మి వచ్చింది. జయంతి గారు మెల్లగా పిలిచింది. జయంతి కళ్ళు తెరిచి ఉలిక్కి పడినట్లు లేచి కూర్చుంది. ఏమిటి లక్ష్మి అన్నది. మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి, నేను ఇక్కడ పడుకుంటాను అన్నది మెల్లగా. ఎందుకు? మీ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, తెలిస్తే ఆయన గదిలోనే పడుకో అన్నది జయంతి ఊరకంటితో లక్ష్మి మొహంలో రాబోయే మార్పులు గమనిస్తూ. ప్లీజ్ అలాంటి మాటలు అనకండి. ఆయన మనసులో స్థానం మీకొక్కరికే ఉంది. నేను చోటు చేసుకోవాలని ప్రయత్నిస్తే మిగిలేది అవమానమే. నేను మీ ఇద్దరిని విడదీసిన పాపాత్మురాల్ని కాలేను అన్నది లక్ష్మి. జయంతి విస్తుపోయింది లక్ష్మి మాటలకి. ఎంత మంచి మనసు గలది లక్ష్మి అనుకుంది మరోసారి. తనింక నిశ్చింతగా ఉండొచ్చు. లక్ష్మిని గురించి అనుమానించవలసిన పనేం లేదు అనుకుంది జయంతి. లక్ష్మి, నువ్వు మీ వాళ్లకు ఉత్తరం రాసి పిలిపించావా? అవును, వాళ్ళను ఒకసారి చూడాలనిపించి రాశాను. నువ్వు గర్భవతివని వాళ్ళకి చెప్పావా? నేనేం చెప్పలేదు. వాళ్లే ఊహించుకున్నారు. ఏదో విశేషం ఉండబట్టే ఉత్తరం రాశాననుకున్నారు అన్నది లక్ష్మి చిరునవ్వుతో. నువ్వు నిజం చెప్పలేదా? జయంతి అడిగింది. చెబితే అమ్మ బాధపడుతుంది. లలితక్కయ్య పిల్లలు పుట్టలేదని దిగులుతో చనిపోయిందని అమ్మ నమ్మకం. అందుకే ఆమెను బాధ పెట్టదలుచుకోలేదు. ఎన్నో నెలైన ఆప్యాయంగా అడిగింది అమ్మ. కన్న తర్వాత కబురు చేస్తానని చెప్పాను. మా వాళ్ల వల్ల మీరు మాట పడకుండా చూస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి అన్నది లక్ష్మి. లక్ష్మి, నాకొక్క మాట ఇవ్వాలి నువ్వు. ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి నాకు ఉన్న సంబంధం గురించి మీ వాళ్ళకి తెలియకుండా ఉంచటం. నువ్వు ఆయన జీవితంలో ప్రవేశించాలని ప్రయత్నించకూడదు. నీకు మాత్రం తిండి బట్టలు లోటు చెయ్యం. మాట ఇస్తావు కదూ? ఏది ప్రమాణం చెయ్యి అన్నది జయంతి చెయ్యి ముందుకు చాపి. నా మాట మీద నమ్మకం ఉంచుకోండి చాలు, ప్రమాణాలెందుకు? నేను మాత్రం మీకు ఎలాంటి ద్రోహం చేయనని హామీ ఇస్తాను అన్నది లక్ష్మి. థ్యాంక్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ అన్నది జయంతి. లక్ష్మి, నాకు సందేహం వచ్చింది, అడగమంటావా అంది జయంతి. అడగండి అంటూ తలూపింది లక్ష్మి. నువ్వు గర్భవతివని అనుకుంటున్నారు కదా, 9 నెలల అనంతరం వాళ్లే వస్తారేమో నిన్ను చూడటానికి. అప్పుడేం సమాధానం చెప్తావు అడిగింది జయంతి. లక్ష్మి నవ్వింది. మనసుంటే మార్గమే ఉండదా అంది.
లక్ష్మి, ఆయనతో మాట్లాడాలనిపించదా నీకు? ఆయన నీతో మాట్లాడకుండా నిన్ను చూడకుండా ఉంటే నీకు బాధగా లేదు? నేను ఆయనకి ఎంతో చెప్పాను. లక్ష్మి ఎంతైనా మీ భార్య కదా, పాపం ఎంతో చిన్నది. ఆ అమ్మాయి మనసు కష్టపెట్టకండి, పలకరిస్తూ ఉండండి. నేను పిల్లల తల్లినయ్యాను కదా, నా బిడ్డల్ని చూసుకుంటూ ఎలాగో బ్రతుకుతానో, మీరు లక్ష్మితో ఉండండి అని ఎంతో బతిమాలి చెప్పాను. ఆయన నా మాట వినలేదు. అసలు నీ గురించి ఏమీ చెప్పొద్దన్నారు. నేనెంతో బాధపడ్డాను. ఆయన మనస్తత్వం అలాంటిది. ఏం చేయమంటావు? ఆయన నీతో మాట్లాడకుండా చేస్తున్నది నేనేనని నీకేం అనుమానం లేదు కదా? జయంతి అడిగింది. నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఒకరి కర్మకి మరొకరు బాధ్యులు ఎందుకవుతారు? మిమ్మల్ని నేనేమీ అనుకోవటం లేదు. ఆయనకి మీకు నా వల్ల మనస్పర్ధలు రాకుండా ఉంటే అంతే చాలు అన్నది లక్ష్మి. జయంతి ఆప్యాయంగా లక్ష్మి భుజం తట్టింది. లక్ష్మి, నువ్వు ఇక్కడే పడుకో, నేను వెళ్తున్నాను. మీ వాళ్ళెవరూ గమనించరు కదా అన్నది జయంతి. నేనున్నాను కదా, మీరు వెళ్ళండి, భయం లేదు. వాళ్ళెవ్వరూ గమనించే స్థితిలో లేరు, నిద్రపోతున్నారు అన్నది లక్ష్మి మంచం మీద పడుకుంటూ. జయంతి గది బయటకొచ్చి నలువైపులా కలియ చూసి మెల్లగా అమరేంద్ర గదివైపు వెళ్ళబోయింది. ఇలా రామ్మా అని పిలిచారెవరో జయంతి వెనక నుండి. జయంతి చటుక్కున వెనక్కి తిరిగింది. చీకట్లో రవణమ్మ కొంచెం దూరంగా ఉండి పిలుస్తోంది. జయంతి గుండె ఒక్క క్షణం దడదడలాడింది. ఎందుకో అంతలోని తమాయించుకుని రవణమ్మ దగ్గరికి వెళ్ళింది. ఏమిటి? రహస్యంగా అడిగింది జయంతి. కొంప మునిగింది. ఆ కమలమ్మ వచ్చి నన్ను అడిగింది, జయంతి ఎక్కడ ఉన్నది, లక్ష్మి అల్లుడుగారి దగ్గరికి వెళ్ళిందా లేదా అని. నాకెందుకో భయంగా ఉంది. ఆమెకేదో అనుమానం వచ్చిందని. ఏం గొడవలు చెలరేగుతాయో. మీరు అయ్యగారి దగ్గరికి వెళ్ళకండి ఈ ఒక్కపూట. కమలమ్మ కంటపడితే ప్రమాదం. అనవసరమైన గొడవలు చెలరేగుతాయి. తర్వాత మీ ఇష్టం. బాగా ఆలోచించుకోండి ఎందుకు చెప్తున్నానో అంటూ రవణమ్మ వెళ్తుంటే ఆమెను అనుసరించి వెళ్ళింది జయంతి. రవణమ్మ పడుకుంది. ఆమెకు అతి దగ్గరగా జయంతి కూర్చుంది. తనని అనుసరించి జయంతి రావటం ఆమెకెంతో సంతోషాన్ని కలిగించింది. జయంతి ఏదో చెప్పబోతుండగా రవణమ్మ వారించింది. పెద్దగా మాట్లాడకండి. ఆ కమలమ్మ ఎక్కడ పొంచి ఉండి వింటుందో అని భయంగా ఉంది. నేను చూసొస్తాను ఓసారి, మీరిక్కడే ఉండండి అంటూ వెళ్ళింది రవణమ్మ. జయంతి బరువుగా నిట్టూర్చింది. నాకేదో శని పట్టుకుంది. లేకపోతే వీళ్ళందరూ ఒక్కసారిగా వచ్చి తిష్ట వేశారు. భగవంతుడి దయ వల్ల త్వరగా వెళ్ళిపోతే బావుణ్ణు అనుకుంది జయంతి. రమణమ్మ చెప్పినట్లే వినాలేమో. కమలమ్మకి కొత్త చోటు కావటం వల్ల నిద్రకు దూరమైంది. ఆలోచిస్తూ పడుకుంది. రమణమ్మ వచ్చింది. నిద్ర రావటం లేదు. తోచక ఇలా వచ్చాను. మీరు నిద్రపోలేదా? ఆశ్చర్యంగా అడిగింది కమలమ్మని. ఏమిటో ఒకటే ఆలోచన. నిద్ర రాక అవస్థపడుతున్నాను గంట నుండి. రా కూర్చో రమణమ్మ అన్నది తను జరిగి చోటిస్తూ. ఇక్కడ ఒకటే దోమలు. క్షణంసేపు కూడా కూర్చోలేను. ఫ్యాన్ చెడిపోయింది. బాగు చేయించమని ఆమెకు చెప్పినా వినిపించుకోలేదు. రండి, వంటగది వసారాలో హాయిగా చల్లగాలొస్తోంది, అక్కడ కూర్చుందామంటూ కమలమ్మని వెంట తీసుకెళ్ళింది రవణమ్మ. వాళ్ళిద్దరూ కలిసి రావటం చూసిన జయంతి గుండె గతుక్కుమంది. ఎవరూ ఇక్కడ కూర్చుంది అన్నది కమలమ్మ చీకట్లో సరిగ్గా గుర్తించలేక. జయంతి గారు తలనొప్పిగా ఉంటే టాబ్లెట్ వేసుకోవటానికి వేడినీళ్ల కోసం వచ్చారు. ఇప్పుడే పెట్టించాను, చల్లగాలికి కూర్చున్నారు అన్నది రవణమ్మ. జయంతి మనసంతా రోషంతో ఉడికిపోతోంది. ఈ ముసల్ది సామాన్యురాలు కాదు. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకంలా ఉంది. రవణమ్మ చెప్పింది నిజమే. కమలమ్మ నిద్రపోలేదు. మేలుకుని కాపలా కాస్తూనే ఉందన్నమాట. రవణమ్మ తనకి ముందు జాగ్రత్త చెప్పి రక్షించింది. లేకపోతే ఈ కమలమ్మ ఎంత రాద్ధాంతం చేసేదో అనుకుంది జయంతి. తలనొప్పిగా ఉందంటున్నారు, కొంచెంసేపు ఇక్కడ పడుకోండి, తగ్గిన తర్వాత వెళ్ళొచ్చు అన్నది రవణమ్మ పడుకోమని సైగ చేస్తూ. కమలమ్మకి తన మీద అనుమానం రాకుండా నమ్మించటానికే ఈ ప్రయత్నమని గ్రహించుకుని జయంతి పడుకుంది. కమలమ్మ రవణమ్మ కబుర్లలో పడ్డారు. వాళ్ల కబుర్లు వింటూనే నిద్రపోయింది జయంతి. జయంతి అంటూ తట్టి లేపుతున్నాడు అమరేంద్ర. ఉలిక్కిపడి లేచింది లక్ష్మి. గదంతా చీకటిగా ఉంది. లక్ష్మి లేచి కూర్చుంది. మంచినీళ్ళు కావాలి, త్వరగా తీసుకురా అంటూ చకచకా వెళ్ళిపోయాడు అమరేంద్ర. లక్ష్మికి ఏం చేయాలో తోచలేదు. జయంతి అమరేంద్ర దగ్గరికి వెళ్ళలేదని అర్థమైంది. ఇప్పుడేం చేయటం అని సందిగ్ధావస్థలో పడింది. అమరేంద్ర మళ్ళీ వస్తాడేమో అని భయం పట్టుకుంది. జయంతి కోసం వెతుకుతుంటే తల్లి అక్కలు గమనిస్తారేమో, ఏం చేయటమా అని క్షణంసేపు ఆలోచించి చివరికి ఒక నిశ్చయానికి వచ్చిందానిలా మంచినీళ్ల కూజా తీసుకుని అమరేంద్ర గదిలో అడుగుపెట్టింది. ఆశ్చర్యం, అమరేంద్ర పడుకుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. అడుగుల చప్పుడికి చివాలును తలెత్తి చూసి ఆశ్చర్యపోయాడు. వచ్చింది జయంతి కాదు, లక్ష్మి. అమరేంద్ర కళ్ళు జిగేల్మన్నాయి. లక్ష్మి దివి నుండి భువికి దిగి వచ్చిన అప్సరసలా ఉంది. ఆ అలంకరణతో మెరిసిపోతున్నది.
పసిడి బొమ్మల శోభనం నాడు గదిలోకి అడుగుపెట్టిన కొత్త పెళ్లి కూతుర్లా ఉంది. అమరేంద్ర తనివి తీరా లక్ష్మి అందాన్ని కళ్లతో తాగేస్తున్నాడు. లక్ష్మి, నీ కాలిగోటికి కూడా సాటి రాదు జయంతి అనుకున్నాడు మొదటిసారిగా. అమరేంద్ర చూపుల ధాటికి తట్టుకోలేకపోయింది లక్ష్మి. జయంతి గారు లేరు, ఆమె గదిలో పడుకుంది. నేనే మా వాళ్ళకి ఆమె మీద అనుమానం రాకుండా ఉండటానికి అలా చేశాను. కానీ ఆమెను మీ దగ్గరికే పంపాను. మంచినీళ్ళు అడిగానని తెచ్చాను. జయంతి గారిని పంపుతాను అన్నది లక్ష్మి ధైర్యం కూడా తీసుకుని. లక్ష్మి, ఇలా రా. అమరేంద్ర కంఠం మృదు గంభీరంగా ధ్వనించింది. లక్ష్మి మౌనంగా ఉండిపోయింది. అడుగు ముందుకు వెయ్యలేదు. అమరేంద్ర హృదయం బాధగా మూలిగింది. లక్ష్మి పట్టుదలకి, ఆమె నిగ్రహ శక్తికి, తన ఆమె ఎడల ప్రవర్తించిన తీరుకి ఆమె అలా తయారైందని గ్రహించి, లక్ష్మి, గంట క్రితం నువ్వు జయంతి మాట్లాడుకున్నదంతా విన్నాను. నేను జయంతి కోసం వచ్చాను. లోపల నుండి మీ ఇద్దరి సంభాషణ విని ఆగిపోయాను. అంతా విన్నాను లక్ష్మి. జయంతి ఇంత స్వార్థపరురాలనుకోలేదు. ఆమె వ్యామోహంలో పడి నిన్ను చాలా నిర్లక్ష్యం చేశాను. నన్ను క్షమించగలవా లక్ష్మి అన్నాడు అమరేంద్ర. ఆమె సౌందర్యం అతని మతి పోగొట్టింది. ఉన్నట్టుండి లక్ష్మి మీద చెప్పలేనంత ఆపేక్ష పుట్టుకొచ్చింది. ఇలాంటి అందాల రాశిని, సుగుణాల ఖనిని ఇన్నాళ్ళు దూరం చేసుకున్న పాపిష్టివాణ్ణి. పాపం లక్ష్మి ఎంత క్షోభ అనుభవించిందో. ఆత్మీయంగా పలకరించేవాళ్లు లేక ఎంత దుర్భర జీవితం గడిపిందో. తనెంత దుర్మార్గుడు. లక్ష్మి సున్నితమైన మనసుని ఎంత గాయపరిచాడో. ఏమిటి విచిత్రం? లక్ష్మిని చూడగానే ఇవాళ మనసు ఎందుకు ఇదోలా అయిపోతోంది? ఇన్నాళ్ళు ఆమె ఉన్నది లేనిది కూడా గమనించలేదు అమరేంద్ర. మనసంతా ఏదోలా అయిపోయింది. లక్ష్మి, నన్ను క్షమించానని ఒక్క మాట అనవు దీనంగా అడిగాడు. క్షమించటానికి మీరేం చేశారని? జయంతిని పంపిస్తానంటూ వెళ్ళబోయింది లక్ష్మి. లక్ష్మి మళ్ళీ తన కంట పడుతుందో లేదో, మళ్ళీ అలాంటి అవకాశం వస్తుందో రాదో అన్నట్లు చివాలున లేచి లక్ష్మి పోవటానికి వీలు లేకుండా ద్వారానికి అడ్డంగా నిల్చున్నాడు. ఈ హఠాత్ సంఘటనకి అదిరిపోయింది లక్ష్మి. లక్ష్మి, క్షమించానని ఒక్క మాట అను చాలు అన్నాడు. లక్ష్మి అదోలా చూసింది. లక్ష్మి, మాట్లాడవేం? నా మీద నీకు బాగా కోపంగా ఉంది కదూ? నా ప్రవర్తన నీకు అసహ్యం కలిగిస్తుంది కదూ? నీలాంటి అద్వితీయ సౌందర్య రాశిని, దేవత లాంటి దాన్ని నిర్లక్ష్యంగా వదిలేశాను. కళ్ళు ఉండి చూడలేని వాణ్ణయ్యాను. లక్ష్మి, నా మాట నమ్ము. నిజంగా చెప్తున్నాను. జయంతి అంటే నాకెలాంటి ప్రేమాభిమానాలు లేవు. ఆమెతో శరీర సుఖానికి అలవాటు పడ్డాను. అంతకు మించి మా మధ్య ఎలాంటి అనుబంధం, ఆత్మీయత లేదు. లలిత చేజేతుల తన జీవితాన్ని నాశనం చేసుకుంది. నాకెప్పుడూ దూరంగా ఉండటానికే ప్రయత్నించింది. శరీర సుఖాలకు అలవాటు పడ్డ మగవాడు విచక్షణ జ్ఞానం కోల్పోతాడు. అందుబాటులో ఉన్న ఆడదాన్ని అనుభవించటానికే చూస్తాడు. జయంతి నాకు అందుబాటులో ఉంది. ఆమెతో కాలం గడిచిపోతోంది. లలిత దూరంగా ఉండటానికి ప్రయత్నించి నేను పట్టించుకోలేదు. జయంతిని నేను పెళ్లాడలేదు. ఆఫీస్లో పిఏ, ఇంట్లో నా అవసరాలు తీర్చే మనిషిగా ఉంది. జయంతిని చూసి నువ్వు దూరంగా పారిపోవాల్సిన పనేం లేదు. ఈ ఇంటి అధికారినిగా ఆమె పెత్తనం చెలాయిస్తున్నదంటే ఆ అధికారం ఆమె తీసుకుందే. ప్రత్యేకించి ఆ బాధ్యత ఆమెకి ఎవరూ అప్పగించలేదు. నేనెంత పొరపాటు చేశానో బాగా అర్థమైంది లక్ష్మి. ఈ రోజు నుండి ఈ ఇంటికి సర్వాధికారినివి నువ్వే. నీ ఆజ్ఞ లేనిదే ఏ పని చెయ్యను. మన దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి ఉండాలి జయంతి. దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను ఇవాల్టి నుండి. లక్ష్మి, నా మీద నీకింకా అనుమానమేనా? అమరేంద్ర బ్రతిమాలింపుగా అన్నాడు. లక్ష్మికి అతని మాటల ధోరణి ఆశ్చర్యం కలిగించింది. ఏమిటి మనిషి మనస్తత్వం? ఎందుకలా మాట్లాడుతున్నారు? క్షణంలో ఎంత మార్పు! హఠాత్తుగా ఎందుకలా మారిపోయాడు? అతను మాట్లాడిందంత నిజమేనా? మగవాడి మనస్తత్వం ఏ క్షణానికి ఎలా మారుతుందో చెప్పలేం. ఇన్నాళ్ళు తన ఉనికినే గమనించిన వ్యక్తి అంతలో ఎంత ఆపేక్ష ఒలకబోస్తున్నాడు? ఎలా నమ్మటం? జయంతి తను మాట్లాడుకోవటం విన్నాడట. తామిద్దరి సంభాషణ విన్న తర్వాతే అతనిలో పరివర్తన కలిగిందేమో. ఎలా చెప్పటం? తను అతనితో మాట్లాడినట్లు జయంతికి తెలిస్తే తన ఊపిరి తీస్తుంది. తను జయంతికి మాట ఇచ్చింది. తను మాట తప్పలేదు. ఇప్పుడేం చేయటం? ఆయన బారి నుండి ఎలా బయటపడటం? హఠాత్తుగా జయంతి వస్తే ఎంత ప్రమాదం? లక్ష్మి గుండె జల్లుమంది. ఒక్క క్షణం ఆమెను తలుచుకోగానే అక్కడ ఒక్క క్షణం కూడా నిలవబుద్ధి కాలేదు. దయ ఉంచి పక్కకు తొలగండి. జయంతి చూస్తే బాధపడుతుంది. ఆమెకు అన్యాయం చేయలేను. ఆమె బిడ్డల తల్లి కూడా అయింది. నేను ఉండటానికి నీడ ఇచ్చిన ఆమెకి ద్రోహం చేయలేను అంటూ విసురుగా అతన్ని దూసుకుంటూ వెళ్లబోయిన లక్ష్మి చేతిని గబుక్కున పట్టుకున్నాడు అమరేంద్ర. అనుకోని విధంగా జరిగిన ఆ సంఘటనకి బిత్తరపోయింది. భయంతో బిగుసుకుపోయినట్లయింది. నోట మాట రాలేదు.
లక్ష్మి, ఇప్పుడు నేను ఎవరి మాటని వినే స్థితిలో లేను. నువ్వు నాకు కావాలి. నువ్వు కాదంటే బ్రతకలేను. నువ్వు తిరస్కరిస్తే భరించలేను. బలవంతంగానైనా నిన్ను నా దాన్ని చేసుకుంటాను. నువ్వు నా దానివి. నీ మీద నాకు సర్వాధికారాలు ఉన్నాయి. నా మాట కాదటానికి వీల్లేదు అంటూ లక్ష్మి చెయ్యి పట్టుకుని బలవంతంగా లాక్కెళ్ళి మంచం మీద పడేశాడు. లక్ష్మి ఏదో చెబుతున్నా అతను వినిపించుకోలేదు. అతనితో ఆమె ఎంతో పెనుగులాడింది. అతని బలం ముందు ఆమె ఓడిపోయింది. ఫలితంగా అతనికి అంకితమైపోయింది. తెల్లవారుజామున పక్షుల కలకలారావంతో మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూసింది లక్ష్మి. అమరేంద్ర చెయ్యి తన నడుం చుట్టూ వేసి ఉండటం గమనించి మెల్లగా విడిపించుకొని లేచి బయటకొచ్చింది. గుండె ఎందుకో దడదడలాడింది. లక్ష్మికి జరిగిందంతా ఓ కలగా ఉంది. ఎందుకో హఠాత్తుగా జయంతి గుర్తుకొచ్చి చకచక జయంతి గదిలోకి వెళ్ళింది. అదురుతున్న గుండెలతో ఏదో తప్పు చేసిందాన్లా ఫీల్ అవుతోంది ఆమె ఆ క్షణంలో. జయంతి గదిలో లేదు. మెల్లగా మేడ దిగి వచ్చింది. గబగబా డ్రెస్ మార్చుకుంది. వంటగది వైపు వెళ్ళింది. అక్కడ జయంతి రవణమ్మ మంచం మీద పడుకొని నిద్రపోతోంది. గుండెల మీద నుండి పెద్ద బరువు దిగినట్లు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. లక్ష్మిని చూడగానే రమణమ్మ ఆత్రంగా వచ్చింది. లక్ష్మిని దగ్గరకు తీసుకుంది ఆప్యాయంగా. అంతే, లక్ష్మి ఆమె గుండెల్లో తలదాచుకుని ఏడవసాగింది. ఏడవకు, ఏమైందని ఇప్పుడు? అతను పరాయవాడేం కాదు కదా. నీ భర్త. నిన్ను అనుభవించటంలో తప్పు లేదు. నా కోరిక ఫలించింది లక్ష్మి. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు తల్లి అన్నది ప్రేమగా లక్ష్మి తల నిమురుతూ. రవణమ్మ, నీకంతా తెలుసా? లక్ష్మి ఆశ్చర్యంగా అడిగింది. తెలుసమ్మా, ప్రతి క్షణం నిన్ను కనిపెట్టుకునే ఉన్నాను. మీ అమ్మ నిద్రపోయాకొచ్చాను నువ్వు పడుకున్న గది దగ్గరికి. తర్వాత ఆయన గారు మాట్లాడుతున్నదంతా విన్నాను. తర్వాత వచ్చేశాను. జయంతి లేస్తుందేమోనని కనిపెట్టుకుని కూర్చున్నాను అన్నది రవణమ్మ. రవణమ్మ, ఎందుకు నా కోసం ఇంత శ్రమ పడుతున్నావు అన్నది లక్ష్మి. రవణమ్మ నిండుగా నవ్వింది. నువ్వంటే ఎందుకో చెప్పలేనంత అభిమానం ఏర్పడింది నాకు. ఆడపిల్లలు లేకపోవటంతో నిన్నే నా కూతురుగా భావిస్తున్నాను లక్ష్మి అన్నది రవణమ్మ. జయంతి నిద్రలేచింది. లక్ష్మి రవణమ్మ దగ్గరే ఉండటం గమనించి తృప్తిగా నిట్టూర్చింది. కమలమ్మ వాళ్లంతా నిద్రలేచి ప్రయాణానికి సిద్ధమైనారు. అయ్యో, పూర్తిగా తెల్లవారకు ముందే వెళ్తున్నారా? టిఫిన్లు చేసి వెళ్ళొచ్చు, ఉండండి అన్నది జయంతి మర్యాదపూర్వకంగా. వాళ్ళు వెళ్ళటం ఓవైపు సంతోషంగా ఉంది. ఇప్పుడేమొద్దమ్మా, తెల్లవారక ముందే బస్ ఎక్కితే త్వరగా ఊరు చేరుతాం అన్నది కమలమ్మ. అల్లుడు గారు నిద్రపోతున్నారనుకుంటాను. ఆయనకి చెప్పవే లక్ష్మి, మేం వెళ్ళినట్లు. ఆయన్ని నిద్రలేపటం బాగుండదు అన్నది కమలమ్మ. లక్ష్మి, ఇలారా. మృదు గంభీరంగా పిలిచిన ఆ పిలుపుకి అందరూ తుళ్ళిపడట్టు చూశారు. అమరేంద్ర మధ్యగది గుమ్మంలో నిలబడి ఉన్నాడు. జయంతి ముఖం చిట్లించి ఆశ్చర్యంగా అతన్నే చూస్తోంది. లక్ష్మి రవణమ్మ కనుసైగ గమనించి మెల్లగా అడుగులు అడుగేసుకుంటూ అమరేంద్రను సమీపించింది. లక్ష్మి చేతికి డబ్బిచ్చాడు అమరేంద్ర. లక్ష్మి, ఈ 1000 రూపాయలు మీ అమ్మకివ్వు. అందరినీ బట్టలు కొనుక్కోమని చెప్పు అంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. లక్ష్మి డబ్బు తెచ్చి తల్లి చేతిలో పెట్టింది. జయంతి హృదయంలో అగ్నిపర్వతం బద్దలైంది. మనసు మండిపోతున్నది ఈర్ష్యాద్వేషాలతో. అల్లుడు గారికి ఎలా తెలిసే మేం వెళ్తున్నట్లు? కమలమ్మ ఆశ్చర్యంగా అడిగింది లక్ష్మిని. నేను వెళ్ళి ఆయన నిద్రలేపి వెళ్తున్నట్టు చెప్పాను అన్నాడు కామాక్షి మొగుడు. జయంతి పళ్ళు నూరింది. తన సర్వస్వం ఎవరో దోచుకుపోతున్నట్లు జయంతి కనిపించింది. జయంతి మొహం తిప్పుకొని విసురుగా వెళ్ళిపోయింది. కమలమ్మ వెళ్తూ లక్ష్మికి ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. రవణమ్మ చేతిలో 50 రూపాయలు పెట్టి లక్ష్మిని జాగ్రత్తగా చూడవలసింది నువ్వే అని చెప్పి వెళ్ళింది. వాళ్ళు కనుమరుగయ్యే వరకు చూసి వెనక్కి తిరిగొచ్చారు లక్ష్మి, రవణమ్మ. జయంతి తోక తొక్కిన తాచులా బుసలు కొడుతూ అమరేంద్ర గదిలోకి ప్రవేశించింది. అక్కడ దృశ్యం చూసి కొయ్యలా బిగుసుకుపోయింది. అమరేంద్ర పక్క మీద మల్లెపూలున్నాయి. పక్కంతా నలిగిపోయి ఉంది. చివాలున వెనక్కి తిరిగి సుడి గాలిలా వచ్చి పడింది లక్ష్మి దగ్గరికి. లక్ష్మి, నిజం చెప్పు. రాత్రి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళావు కదూ? ఆడపులిలా గర్జించింది. లక్ష్మి మాట్లాడలేదు. ఏదో తప్పు చేసిందాన్లా తల వంచుకుని నిలబడింది. నాకు ఇచ్చిన మాట తప్పావు కదూ? నువ్వు ఇంత నమ్మక ద్రోహి అనుకోలేదు. నా తలకొరివి నేనే పెట్టుకున్నాను. పిల్లల్ని చూసుకుంటామని తెచ్చిపెట్టుకున్నాను. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే రకమనుకోలేదు. విశ్వాసఘాతకురాలివి. నాకే ఎసరు పెట్టావు. నన్ను నా బిడ్డల్ని ఆయనకి కాకుండా చెయ్యాలని ముచ్చులా ఉండి ఎంత నాటకమాడావు. నీ అంతు చూస్తాను. జయంతి సంగతి నీకింకా తెలియదేమో అన్నది ఆవేశంగా కసిగా. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నాకేం తెలియదు లక్ష్మి వెక్కిళ్ళు పెడుతూ అన్నది. నోర్మొయ్, ఇంకా ఏమీ తెలియదని అబద్ధాలాడతావా అంటూ లక్ష్మి చెంప చెళ్ళుమనిపించింది. లక్ష్మి దిమ్మెరపోయింది ఆమె కొట్టిన చెంపదెబ్బకి. జయంతి, నువ్వు మనిషివి కావు, రాక్షసివి. అమరేంద్ర గట్టిగా అరిచాడు.
ఎప్పుడొచ్చాడో ఎవ్వరికీ తెలియదు. జయంతి వెనగ్గా నిలబడున్నాడు. లక్ష్మి ఉలిక్కిపడింది. జయంతి చివాలున వెనక్కి తిరిగి చూసింది. అమరేంద్ర కళ్ళల్లో ఎరుపు జీరలు కదలాడుతున్నాయి. అతని కనుబొమ్మలు ముడిపడినాయి. అమరేంద్రని అంత రోషావేశాలతో ఉండగా చూడటం జయంతికి అదే మొదటిసారి. లక్ష్మి, నువ్వు లోపలికి వెళ్ళు అన్నది రమణమ్మ మెల్లగా. లక్ష్మి మెల్లగా వెళ్ళిపోయింది అక్కడి నుండి తలుంచుకొని. జయంతి, నీ హద్దులో నువ్వు ఉండటం మంచిది. లక్ష్మిని కొట్టే అధికారం, తిట్టే అధికారం నీకు లేదు. లక్ష్మి ఉండటం నీకు ఇష్టం లేకపోతే లక్ష్మిని తీసుకుని నేను వేరుగా వెళ్తాను. నువ్వు నీ పిల్లలు ఉండండి. నువ్వు సంపాదించుకుంటున్నావు, దిగులు చింత లేకుండా బ్రతకగలవు. ఏ ఆధారం లేని లక్ష్మికి నేనే ఆధారం. లక్ష్మికి ఇక ముందర ఎలాంటి అన్యాయం జరిగినా నేను భరించలేను, గుర్తుంచుకో అంటూ విసురుగా వెళ్ళిపోయాడు అమరేంద్ర. క్షణంలో ఎంతగా మారిపోయాడు అమరేంద్ర. ఇక తన వల్ల కాని పని వాళ్ళిద్దరిని వేరు చేయటం. అమరేంద్రకి తన మీద మోజు తీరిపోయింది కాబోలు. లక్ష్మి ఎంత జానా, ఇప్పుడు తను ఈ అవమానం ఎలా భరించాలి? అమరేంద్రని ఏమడిగినా ప్రయోజనం లేదు, ఎదురు తిరుగుతాడు. అమరేంద్రకి బుద్ధి చెప్పాలి, అప్పటికి కానీ నా కసి తీరదు అనుకుంది జయంతి. రవణమ్మ లక్ష్మిని ఎంతోసేపు ఓదార్చింది. కానీ లక్ష్మి వాళ్ళంతా ఏడుస్తూనే గడిపింది. అమరేంద్రకి కాఫీ టిఫిన్ అమర్చింది రవణమ్మ. జయంతి తన గది తలుపులు మూసుకుని బయటికి రాలేదు. లక్ష్మి ఏడుస్తూ కూర్చుంది. జయంతి తన పిల్లల్ని హాస్టల్లో చేర్పించింది ఆ ముందు రోజే. లక్ష్మి వద్దని వారించినా వినకుండా అమరేంద్ర ఆఫీస్కి వెళ్ళిపోయాడు. జయంతి వెళ్లే ప్రయత్నంలో లేదు. ఆఫీస్ టైం అవుతున్నా గదిలో నుండి బయటికి రాలేదు. సాయంత్రం 6 గంటలు కావస్తుండగా అమరేంద్ర ఆఫీస్ నుండి వచ్చాడు. రవణమ్మే కాఫీ టిఫిన్ అతనికి ఇచ్చింది. అమరేంద్ర ఆమెను ఏమీ ప్రశ్నించలేదు. అమరేంద్ర మధ్యాహ్నం భోజనానికి రాలేదు. రవణమ్మ అడగాలని నోరు తెరిచి కూడా అడగలేకపోయింది. అమరేంద్ర క్లబ్కు వెళ్ళి రాత్రి 9 గంటలు కావస్తుండగా వచ్చాడు. జయంతిని 2-3 సార్లు పిలిచాడు, పలకలేదు. లాభం లేదు. జయంతిని ఓదార్చి నచ్చచెప్పి దారికి తేవటం అనేది తన వల్ల కాని పని. ఎంత నచ్చజెప్పినా లక్ష్మితో తను ఉండటం భరించలేదు అనుకున్నాడు. వంటగది గుమ్మం దగ్గరికి వెళ్ళి రవణమ్మని పిలిచి లక్ష్మిని పంపమని చెప్పి వెళ్ళాడు. లక్ష్మి వచ్చింది అమరేంద్ర గదిలోకి. అన్నం వడ్డించాను రండి అన్నది. లక్ష్మిని చూసేసరికి చెప్పలేనంత జాలితో నిండిపోయింది అమరేంద్ర మనసు. ఆకలిగా లేదు లక్ష్మి, నిన్ను చూడగానే ఆకలి కూడా మర్చిపోయాను, రా కూర్చో అన్నాడు. పర్వాలేదు, కొంచెం తినండి అన్నది మెల్లగా. అమరేంద్ర ఆమె మాట కాదనలేకపోయాడు. క్షణంలో భోజనం చేయటం ముగించాడు. లక్ష్మి అతనికి పక్క వేసింది. లక్ష్మి, భోజనం చేసి త్వరగా రా అన్నాడు అమరేంద్ర. జయంతి గారు భోజనం చేయలేదు. ఉదయం కూడా ఆమె ఎడల నేనేమైనా పొరపాటు చేశానేమోనని బాధపడుతున్నాను. ఆమె మంచితనానికి అమరేంద్రకి లక్ష్మి ఎడల ఆపేక్ష అధికమైంది. లక్ష్మి ఆమె ఇష్టం, ఒకరు చెప్తే వినే రకం కాదు, తనకు తోచిందేదో చేస్తుంది. ఆమె గురించి నువ్వేం బాధపడకు అన్నాడు. రవణమ్మ బలవంతం చేసి లక్ష్మి చేత అన్నం తినిపించింది. లక్ష్మి మంచినీళ్ళ కూజా తీసుకువెళ్ళింది అమరేంద్ర గదిలోకి. అమరేంద్ర లక్ష్మిని తిరిగి వెళ్ళనీయలేదు. ఆ రాత్రి కూడా అతని దగ్గరే ఉండిపోయింది. ఎవరి మాట వినని జయంతి మర్నాడు రవణమ్మ పిలవగానే తలుపు తీసింది. జయంతిని రవణమ్మ ఎంతో ఓదార్చింది. జయంతి అవాళ్ళ కూడా ఆఫీస్కి వెళ్ళలేదు. జయంతిని బ్రతిమాలి అన్నం తినిపించింది రవణమ్మ ప్రోద్బలంతో. రవణమ్మ, ఆమె అలా ఉపవాసాలతో పడుకుని ఉంటే చూస్తూ ఊరుకోవటం మనకి ధర్మం కాదు అన్నది లక్ష్మి. లక్ష్మి మంచితనం 1000 జన్మలెత్తినా జయంతికి రాదు అనుకుంది రవణమ్మ. జయంతి తన గదిలో నుండి బయటికి రావటం లేదు. అమరేంద్ర పట్టించుకోవటం లేదు. జయంతితో మాట్లాడమని లక్ష్మి ఎంత చెప్పినా అమరేంద్ర వినలేదు. నేను పిలిచినా ఆమె పలకలేదు. ఆమె కర్మాను కామిని వదిలేయి, నువ్వు ఆమె విషయం ఏం పట్టించుకోవద్దు అన్నాడు అమరేంద్ర. మర్నాడు ఆఫీస్ పని మీద అర్జెంటుగా క్యాంపుకు వెళ్లాల్సి వచ్చింది అమరేంద్రకి. లక్ష్మికి ఎన్నో జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు జయంతికి చెప్పలేదు. రవణమ్మ, లక్ష్మి జాగ్రత్త, వాళ్ళిద్దరూ మళ్ళీ గొడవ పడకుండా చూడని మరీ చెప్పి వెళ్ళాడు. రాత్రి 9 గంటలు కావస్తుండగా జయంతి భోజనం చేసి తన గదిలోకి వెళ్ళి పడుకుంది. లక్ష్మి రవణమ్మ కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించారు. ఆ రాత్రి ఎంతకీ నిద్ర పట్టలేదు లక్ష్మికి. ఉన్నట్టుండి తలనొప్పి, జ్వరం వచ్చింది. మర్నాటికి ఎక్కువైంది కానీ తగ్గలేదు. లక్ష్మిని హాస్పిటల్కి తీసుకెళ్ళింది రవణమ్మ. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చి టాబ్లెట్స్ రాసిచ్చారు. అది ఫ్లూ జ్వరం, గాబరా పడక్కర్లేదు, అదే తగ్గిపోతుందని చెప్పాడు డాక్టర్. బహుశా జయంతి ప్రవర్తనకి భయపడి జ్వరం తెచ్చుకున్నది లక్ష్మి అనుకుంది రవణమ్మ. లక్ష్మి హాస్పిటల్ నుండి రాగానే కళ్ళు మూసుకుని పడుకుంది. లక్ష్మి కోసం కాఫీ కలుపుతోంది రవణమ్మ. జయంతి వచ్చింది. ఇప్పుడు కాఫీ కలుపుతున్నావా, ఎవరి కోసం అని అడిగింది ఆశ్చర్యంగా. లక్ష్మికి జ్వరంతో ఒళ్ళు తెలియటం లేదమ్మా, కాఫీతో టాబ్లెట్ ఇవ్వమన్నారు డాక్టర్ అని చెప్పింది. రవణమ్మ, నేను హాస్టల్కి వెళ్తున్నాను. పిల్లల్ని చూసి చాలా రోజులైంది.
ఆయన వాళ్ళని అసలు పట్టించుకోవటమే మానేశారు. కన్నదాన్ని నేనలా వదిలేస్తాను చూడకుండా, వెళ్ళి సాయంత్రం వస్తాను అన్నది. అలాగే వెళ్ళిరామ్మా, కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది అన్నది రవణమ్మ కాఫీ గ్లాసుల్లో కలియబోస్తూ. జయంతి గబగబా వెళ్ళిపోయింది. రవణమ్మ కాఫీ తాగించింది లక్ష్మి చేత. లక్ష్మి స్పృహలేనట్లు పడుకుంది. రవణమ్మకి అన్నం తినబుద్ధి కాలేదు. ఆ రాత్రి బాగా పొద్దుపోయాకొచ్చింది జయంతి. అన్నం తిని పడుకుంది. ఆలోచనలతో నిద్రపట్టక అవస్థ పడుతున్నది. ఉన్నట్టుండి లేచి చప్పుడు కాకుండా లక్ష్మి పడుకున్న గదిలోకి వచ్చింది. టీపాయ్ మీద ఉన్న గ్లాస్ తీసుకుని కూజాలోంచి కొద్దిగా నీళ్లొంపుకుంది. జాకెట్లో దాచుకున్న పొట్లం తీసింది. అందులోని టాబ్లెట్స్ గుప్పెడు తీసి నీళ్లలో వేసి వేలితో కలిపి బాగా కరిగేలా చేసింది. లక్ష్మిని మెల్లగా లేవదీసి కూర్చోబెట్టింది. లక్ష్మికి అయోమయంగా ఉంది. 104 జ్వరంతో ఒళ్ళు తెలియడం లేదు. కళ్ళు మూతలు పడుతున్నాయి ఊరికే. లక్ష్మి, ఈ మందు తాగు త్వరగా, ఆమె చెవిలో గుసగుసగా అన్నది జయంతి. లక్ష్మి మాట్లాడకుండా తాగేసింది. మందు గ్లాసు దూరంగా పడేసి చేతులు కడుక్కుంది జయంతి. రవణమ్మ మంచి నిద్రలో ఉంది ఆ సమయంలో. రవణమ్మ, రవణమ్మ, లక్ష్మి ఏది? అమరేంద్ర పిలుపుకి తుళ్ళిపడి లేచింది రవణమ్మ. లక్ష్మికి జ్వరం వచ్చింది బాబు, వరండాలో ఉన్న గదిలో పడుకుంది అన్నది రవణమ్మ. అమరేంద్ర మనసంతా ఏదోలా అయిపోయింది లక్ష్మికి జ్వరం అని చెప్పగానే. లక్ష్మి, లక్ష్మి, జ్వరం ఎలా ఉంది? గాబరాగా అడిగాడు ఆమె నుదురు తాకి చూస్తూ. ఆమె శరీరం చల్లగా మంచుగడ్డలా ఉంది. గబగబా నాడీ చూశాడు. అంతే, వెర్రి కేక పెట్టాడు. రమణమ్మ, లక్ష్మి చనిపోయింది అని. నాకెంత శిక్ష విధించింది? జీవితాంతం కుమిలి కుమిలి చావమని. జయంతి, నీ కసి తీరిందా ఇప్పటికైనా అంటూ బావురుమన్నాడు. రవణమ్మ తల బాదుకుని ఏడవసాగింది. రవణమ్మ, నా చేతులతో లక్ష్మిని దహనం చేయలేను. నా గుండె పగిలిపోతోంది. నేను వెళ్ళిపోతున్నాను రవణమ్మ. జయంతికి చెప్పు ఇక స్వేచ్ఛగా హాయిగా ఉండమని. ఆమె కోరిక తీరిందిగా. అమరేంద్ర ఆ చీకట్లోనే వెళ్ళిపోయాడు. ఓ గంట తర్వాత జయంతి వచ్చింది. రమణమ్మ ఏడవటం చూసి అడిగింది, లక్ష్మికి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు అని. ఏమీ తెలియందాన్లా. లక్ష్మి చనిపోయినట్లు చెప్పగానే జయంతి కూడా బావురుమంది. జయంతే టెలిగ్రామ్ ఇప్పించింది లక్ష్మి తల్లికి. లక్ష్మి తల్లి, అక్కలు, బావలు వచ్చారు. లక్ష్మి ఫ్లూ జ్వరం వచ్చి చనిపోయిందని చెప్పారు రమణమ్మ, జయంతి. కమలమ్మ ఏడ్చి ఏడ్చి స్పృహ తప్పి పడిపోయింది. లక్ష్మి అక్కలు, బావలు అంతులేని ఆవేదనని అనుభవించారు. లక్ష్మి దహన సంస్కారాలకి జయంతే ఖర్చు పెట్టింది. అమరేంద్ర వెళ్ళిపోయినట్లు తెలుసుకుని అందరూ బాధపడ్డారు. జయంతి మాత్రం మామూలుగా ఉంది. కర్మ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. అర్ధరాత్రి దాటింది. తనకి తెలియకుండానే వెచ్చని కన్నీరు చెంపల మీద నుంచి జారిపోతోంది. చలనం లేని మనసు కుదుటపరుచుకుంది. జరిగిపోయిన దానికి తన బాధ్యత లేదు. వర్తమానమే కావాలి తనకి. ఆ వర్తమానంలో రాజీవ్ కావాలి. మెల్లగా నిద్రలోకి జారిపోయింది జయంతి. సంధ్యవేళ చల్లగాలికి డాబా మీద కూర్చొని పళ్ళెం నిండుగా ఉన్న విరజాజి పూలని మాలగా కడుతోంది జయంతి. మెల్లగా కూని రాగాలు తీస్తూ వన్స్ మోర్ అంటూ చప్పట్లు కొడుతూ వచ్చాడు రాజీవ్. జయంతి పాడటం ఆపి చటుక్కుని నాలుగు ఖర్చుకొని అదోలా చూసింది రాజీవ్ వైపు. అతను ఆమె కళ్ళల్లోకి చిలిపిగా చూశాడు. అతని పెదవులపై చిరునవ్వు మెరిసి మాయమైందొక్క క్షణం. జయంతి పక్కన కూర్చున్నాడు. జయంతి తల వంచుకొని పూలు కడుతున్నది. ఓరకంటితో రాజీవ్ని గమనిస్తూనే, జయ, నువ్వు ఇంత బాగా పాడతావని తెలిస్తే రోజుకోసారైనా నీ పాట వినందే వెళ్లేవాణ్ణి కాదు. ఏది, మళ్ళీ ఓ పాట పాడి వినిపించు అన్నాడు రాజీవ్. జయంతి పక్కున నవ్వింది. అందమైన పలువరస తళుక్కున మెరిసేలా. ఎందుకు నవ్వుతున్నావు? పాడమని అడగటం తప్ప అన్నాడు రాజీవ్. అదేం కాదు. నేను ఏ సంగీత సాహిత్యాలు రానిదాన్ని. రేడియోలో విన్న పాట ఏదో గుర్తుకొచ్చి కూని రాగాలు తీస్తున్నాను. నన్ను పాడమని అడిగినందుకు నవ్వొచ్చింది అన్నది జయంతి. నేను నిజం చెప్తున్నాను. నా మాట నమ్ము జయ. నువ్వు బాగా పాడగలవని హామీ ఇస్తాను. నీ పాట విన్న తర్వాత నాకేమనిపించిందో తెలుసా? ఇప్పుడున్న ప్రముఖ గాయనీమణులకి నువ్వేం తీసిపోవనిపించింది. నేను ఎగతాళిగా అనటం లేదు అన్నాడు రాజీవ్. జయంతి భుజాలు పట్టుకుని తన వైపు తిప్పుకుంటూ, మీకు పుణ్యం ఉంటుంది, నన్ను మాత్రం పొగడకండి. మీరు చెప్పినంత గొప్పగా పాడగలిగేదాన్ని అయితే ఇక కావాల్సిందేముంది? నేనెంత గొప్పగా బ్రతికేదాన్నో, నా జీవితం ఎలాంటి మలుపు తిరిగేదో అన్నది జయంతి. జయ, నా మాట మీద నమ్మకం లేదు కదూ అన్నాడు రాజీవ్ నుదుటి మీద పడుతున్న ముంగురులు సవరిస్తూ. ఇంత చక్కని సాయంత్రం మంచి కబుర్లేమైనా చెప్పక నా పాట గురించి ఎందుకు మన మధ్య ఘర్షణ అన్నది జయంతి కట్టిన మాల జడలో పెట్టుకుంటూ. ఆహా, అదేం కుదరదు. నీ పాట బాగుందని నేను అన్నమాట నిజమే అని నువ్వు ఒప్పుకోవాలి. అంతేకాదు, నువ్విప్పుడు ఒక పాట పాడి తీరాలి అన్నాడు రాజీవ్.
జయంతి ఒళ్ళో తలపెట్టుకొని పడుకుంటూ. అన్నట్టు అడగటం మర్చిపోయాను. నిన్న మీరు చూసిన సంబంధం ఏమైంది? పెళ్లి చూపుల ఏర్పాట్లు బాగా జరిగాయా? పెళ్లి కూతురు ఎలా ఉంది? మీరు రాగానే నాకేం కబుర్లు చెప్పలేదు కదూ అన్నది జయంతి మాట మారుస్తూ. సారీ జయ, నీకు చెప్పకుండా ఉంటానా? నీ దగ్గర ఏ విషయం దాచను కదా, చెబుతాను, శ్రద్ధగా విను అంటూ చెప్పటం ప్రారంభించాడు. కట్నం 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు. నల్లగా చాలా లావుగా ఉంది, చదువు లేదు. మర్యాదలు మాత్రం చాలా ఘనంగా చేశారు. చూస్తూ చూస్తూ ఎలా చేసుకోమంటావు? అందం చదువు రెండూ లేని అమ్మాయిని. నా ప్రిస్టేజీ దెబ్బతింటుంది నలుగురిలో. నా దగ్గర పనిచేసే గుమాస్తాల భార్యలు కూడా BA చదివారు. అసలు చదువు లేని దాన్ని ఎలా చేసుకోమంటావు? నువ్వే చెప్పు. నాకు నచ్చలేదని స్పష్టంగా చెప్పేశాను అన్నాడు రాజీవ్ నవ్వుతూ. అప్పటికి డజన్ సంబంధాలు పైగా చూశారు. అంతమంది అమ్మాయిల్లో ఒక్కరూ నచ్చలేదా? లాభం లేదు, మీ కళ్ళకేదో జబ్బుంది అని నాకు అనుమానం అన్నది జయంతి. ఏయ్, ఏమిటా మాటలు? నాకు కళ్ళ జబ్బుందా అన్నాడు రాజీవ్ జయంతి చెంప మీద సున్నితంగా కొడుతూ. జబ్బుగాక ఏమిటంటారు? పెద్ద పెద్ద చదువులు చదువుకొని లక్షలు కట్నమిస్తామని వస్తుంటే అందం లేదంటారు. అందమైన అమ్మాయిలు వస్తే వాళ్ళకి డబ్బు లేదంటారు. బాగా డబ్బున్న అమ్మాయిలు వస్తే వాళ్ళకి చదువు లేదంటారు. అన్ని హంగులు ఉన్న అమ్మాయిలు వస్తే లావుగా ఉందనో, సన్నగా ఉందనో, పొట్టనో, పొడుగనో వంకలు పెడుతున్నారు. ఇలా అయితే మాత్రం నేను బ్రతికుండగా మీకు పెళ్లి కాదేమో అనిపిస్తోంది. అయినా ఈ కాలపు అమ్మాయిలు అందంగా ఉండరంటే నేను నమ్మను. ఖరీదైన నగలతో, ఆకర్షణీయమైన బట్టలతో అందంగా అలంకరించుకుంటూ ఆకర్షణీయంగా కనిపించాలని తాపత్రయపడుతుంటారు. అలాంటిది మీకు ఏ అమ్మాయి నచ్చటం లేదంటే ఏమనమంటారు? దృష్టిలోపం అని ఖచ్చితంగా అంటాను అన్నది జయంతి. జయ, నువ్వు ఆడదానివే కనుక ఆడవాళ్లకే సపోర్ట్ చేస్తావు, నాకు తెలుసు. కానీ నేను చూసిన అమ్మాయిల్లో అందము ఆకర్షణ రెండూ లేవు అన్నాడు రాజీవ్ నవ్వుతూ. అలా అనకండి. తాటాకు బొమ్మకైనా చక్కని బట్టలు కట్టి నగలు పెడితే అందంగా ఉంటుంది అన్నది జయంతి. జయ, నీ అమ్మమ్మ కబుర్లు కట్టిపెట్టు. నిజంగా చెప్తున్నాను. నాకు కావలసిన అమ్మాయి ఎలా ఉండాలో తెలుసా? సన్నగా, నాజూగ్గా, తెల్లగా, అంత పొట్టి అంత పొడుగు కాకుండా బారెడు జడతో, అందమైన కళ్ళతో, ఆమెలో అందం ఆకర్షణ పోటీ పడుతున్నట్లుగా ఉండాలి. MA చదివి ఉండాలి. ఒక్కగానొక్క కూతురై ఉండాలి. కారు, మేడ, మంచి హోదాగల మామగారు కావాలి. చక్కని రూపంతో పాటు మంచి గుణం, సంగీత సాహిత్యాల్లో ప్రవేశం ఉండాలి. ఇప్పుడు చెప్పు, నేను ఇలా కోరుకోవటంలో తప్పేమైనా ఉందా? నాకు అన్ని హంగులు ఉన్నాయి. నేను అందంగా ఉంటానని ఎందరో అన్నారు. ఖరీదైన డ్రెస్సులు వేసుకుంటూ చచ్చే వరకు హ్యాపీగా బ్రతకాలని నా కోరిక. కన్నీళ్ళన్నా కష్టాలన్నా నాకు అసహ్యం. నేను కోరుకున్న జీవితం నాకు లభిస్తే చాలు అన్నాడు రాజీవ్ సిగరెట్ వెలిగిస్తూ. నేను కూడా అదే కోరుకుంటున్నాను. అన్ని విధాలా మీకు తగిన అమ్మాయి మీకు భార్యగా రావాలని అన్నది జయంతి. ఆమె అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో పలుచటి నీటి పొరలు కదలాడాయి. రాజీవ్ గమనించే అవకాశం ఇవ్వకుండా మొహం పక్కకు తిప్పుకుంది. థ్యాంక్ యూ జయ, థ్యాంక్ యూ అన్నాడు రాజీవ్ ఆమె చెంపల్ని మృదువుగా తాకుతూ. జయంతి రాజీవ్నే చూస్తోంది, అతని మనస్తత్వాన్ని గురించి ఆలోచిస్తూ. జయ, ఏవైనా మంచి కబుర్లు చెప్పు. ఈ అందమైన సమయాన్ని వృధా చేయటం నాకు ఇష్టం లేదు అన్నాడు. మీరే చెప్పాలి, కబుర్లు ఏమైనా ఉంటే. నా కబుర్లలో కొత్తదనం ఏముంటుంది? ఇంట్లోంచి బయటికి వెళ్ళిన దాన్ని, బయట ప్రపంచంతో సంబంధం లేనిదాన్ని. నాకు ఊహలు లేవు, కోరికలు లేవు, నేనొట్టి బొమ్మను అన్నది జయంతి. మాటలు బాగా నేర్చావే అన్నాడు రాజీవ్ నవ్వుతూ. అవును మరి, ఆఫీస్కి వెళ్తున్నాను రోజు. సినిమాలు షికార్లు లేవు. నాకు ఫ్రెండ్స్ అసలు లేరు. ఏం కబుర్లు చెప్పమంటారు? న్యాయంగా మీరే చెప్పండి అన్నది జయంతి. అవును నిజమే, తనకి జయంతి పరిచయం అయింది 4 నెలల క్రితమే. తను మేనేజర్గా కొత్తగా వచ్చాడు కంపెనీకి. జయంతి స్టెనోగా ఉంది. తన ఆఫీస్లోకి అడుగుపెట్టిన మొదటి రోజే జయంతి తన మనసు దోచుకుంది. జయంతి చాలా మంచిది అనే అభిప్రాయం తనకు కలిగింది. జయంతిని చూడగానే తన నిగ్రహశక్తి కోల్పోయాడు. మనసు కళ్ళెం లేని గుర్రంలా పరిగెత్తింది. ఫలితంగా తన మనసును దోచుకుంది జయంతి. జయంతి తన పిఏగా ఉంది ప్రస్తుతం. ఆమెతో చనువు పెంచుకున్నాడు. జయంతిని వదులుకోలేడు. జయంతి దూరమైతే తను బ్రతకలేడు. అందుకు తన భార్య బిడ్డల్ని ఆమె పుట్టింట్లో దింపి వచ్చాడు. నెలకి కొంత డబ్బు ఆమెకు పంపించే విధంగా నచ్చ చెప్పాడు. తనకి భార్యకి మనస్పర్ధలు వచ్చిన కారణంగా ఆమెను వదిలేసినట్లుగా జయంతికి చెప్పాడు. ఇక తన భార్యను తెచ్చుకునే ప్రసక్తే లేదు అన్నాడు. జయంతి ఆ మాటలకి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. మనసంతా హాయి నింపుకుంది. జయ, టైం ఎంత అయిందో తెలుసా? మనం మాటల్లో పడి మర్చిపోయాం. నేను సరిగ్గా 6 గంటలు కావస్తుండగా వచ్చాను. ఇప్పుడు 9 గంటలు కావస్తోంది.
చల్లని గాలి, చక్కని వెన్నెల, పక్కన నువ్వు ఉంటే ఎంత హాయిగా ఉందో తెలుసా? ఏవేవో తీయని కోరికలు చెలరేగుతున్నాయి. మధురమైన ఊహలేవో నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇంతకన్నా సంతోషం ఏం కావాలి? అన్నాడు జయంతిని దగ్గరికి తీసుకుంటూ. అందమైన చందమామ మబ్బుల చాటుకి మాయమైనాడు. జయ, అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక నేను వెళ్ళిరానా? అన్నాడు రాజీవ్ జయంతి చెవిలో గుసగుసగా. అతని గుండెల మీద తలపెట్టుకొని పడుకున్న జయంతి లేస్తూ బాధగా నిట్టూర్చింది. జయ, మాట్లాడవేం? నేను వెళ్ళిరానా? రాజీవ్ మళ్ళీ అడిగాడు. జయంతి చెంప మీద చిటిక వేస్తూ వెళ్ళిరండి అన్నది జయంతి. జయ, అన్నట్టు నీకో విషయం చెప్పటం మర్చాను. నేను ఆఫీస్ పని మీద రేపు ఉదయం క్యాంప్కి వెళ్తున్నాను. ఓ వారం రోజుల దాకా రాను. నేను వచ్చే వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నా ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా వంకతో వస్తారేమో, వాళ్లతో అతిగా ఏం మాట్లాడకు. నేను నీకు చెప్పవలసిన జాగ్రత్తలు ఏమీ లేవనుకో. అప్పుడప్పుడు నీకు బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. నీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నిన్ను అన్యాయం చేస్తారేమో అని నా భయం అన్నాడు రాజీవ్. జయ, గుడ్ నైట్ అంటూ స్కూటర్ స్టార్ట్ చేశాడు రాజీవ్. అతను కనుమరుగయ్యే వరకు చూసి ఇంట్లోకి వచ్చింది జయంతి. మీరు త్వరగా భోజనం చేయండి, బాగా పొద్దుపోయింది అన్నది రమణమ్మ. నేను ఇప్పుడేమీ తినలేను, ఆకలి లేదు అన్నది జయంతి బెడ్రూమ్లోకి వెళ్తూ. జయంతి పడుకుంది. విండో కర్టన్స్ తొలగించున్నాయి. చల్లని గాలి రివ్వున వీస్తూ శరీరానికి చక్కెలిగింతలు పెడుతున్నా జయంతికి నిద్ర రావటం లేదు. గమ్యం గురించి ఏమీ తెలియని వ్యక్తి అలా నడుస్తూనే ఉంటాడు. జయంతి దృష్టిలో ఒకటే ఆలోచన, ఒంటరిగా ఉండే ఆడదానికి మగతోడు కావాలి. అయితే అంతే ఆలోచించిన తను వరుణ్, కపిల్, అమరేంద్రలని పొందింది, పోగొట్టుకుంది. వయసు అయిపోయిన తర్వాత తన అందం, ఆకర్షణ అన్నీ నాశనమైపోతాయి. ఈలోగానే తన ఒంటరి జీవితానికి ఒక పరిష్కారం వెతుక్కోవాలి. ఇప్పుడు తన ఎదురుగా కనిపిస్తున్న రాజీవ్ తన లక్ష్యంగా కనిపిస్తున్నాడు. తను పొరపాట్లు చేసి జీవితాన్ని అపసవ్యం చేసుకుంది. తను ఇప్పుడు పిల్లల తల్లి. తనకి తన పిల్లలకి ఓ ఆధారం కావాలి ముందు. ఆ తర్వాత అతన్ని తనతో కట్టిపడేసుకోవాలి అనుకుంది. అద్దంలో ప్రతిబింబాన్ని చూసి అలంకరించుకుంటోంది. పైట బిగించిలాగి సేఫ్టీ పిన్ పెట్టుకుంది. లిప్స్టిక్ రాసుకుని చిరునవ్వు నవ్వు చూసుకుంది. తనని చూసి రాజీవ్ తనంటే పడి చచ్చిపోవాలి అనుకుంది సంతృప్తి నిండిన మనసుతో. పరిష్కారం దొరికిన దానిలా రాజీవ్ని వదలకూడదు అనుకుని ఆఫీస్కి బయలుదేరింది జయంతి. సమాప్తం. పరిష్కారం నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.